నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు శిష్య క్లాసెస్. సో ఈ టాపిక్ ఏదైతే ఉందో రియల్ నంబర్స్ ద వెరీ స్టార్ట్ ఆఫ్ మన 10th క్లాస్ సిలబస్ అనమాట. సో అన్నా ఇదేంటిది, ఇది అంత అవసరమా అంటే మీ స్టార్టింగ్ ఇది మీకు ఎలా అయితే ఆల్ఫాబెట్స్ ఉంటాయో ఏదైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు సిమిలర్లీ ఇది అలాంటిది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక క్లారిటీ వస్తే దీని మీద రెస్ట్ ఆఫ్ ది చాప్టర్స్ ఫండమెంటల్ మనకు క్లియర్ అయిపోయినట్టు, రైట్? అంటే అంత లింక్ ఏంటన్నా ఈ అన్నిటికీ అంటే మీకు కండిషన్స్లో క్వశ్చన్స్లో హిడెన్గా ఇస్తుంటాడు. అది మనం పెద్ద పట్టించుకోం, ఏముందలా ఇది అన్నట్టు వదిలేసి డైరెక్ట్ క్వశ్చన్లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ అక్కడే ఉంటుంది పాయింట్. ఇలాంటి రియల్ నంబర్స్, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ ఏదైతే ఉంటాయో ఇంట్రడక్టరీ టాపిక్స్, ఇవి గనక గట్టి కమాండ్ వస్తే, కరెక్ట్ ఐడియా వస్తే, కరెక్ట్ కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తే రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ కూడా ఈజీగా మనం సిల్లీ మిస్టేక్స్ ఆర్ సిల్లీగా పాయింట్లు మార్క్స్ లూజ్ చేసుకోకుండా ఫైన్గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ వేర్ దీస్ టైప్ ఆఫ్ చాప్టర్స్ కమ్ ఇన్ టు ద పిక్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో రియల్ నంబర్స్ అన్వీలింగ్ ఫ్రమ్ రేషనల్ బేసిక్స్ టు ఇర్రేషనల్ ప్రూఫ్స్. సో మొత్తం A to Z ఏదైతే ఉందో మనం కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేస్తాం ఇందులో. బట్ ఇన్ డెప్త్ ఇంకా ఇన్ డెప్త్ విత్ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇక్కడక్కడ కొన్ని థియరమ్స్ ఉంటాయి, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. సో వీటి కోసం ఇంకా కావాలి అనుకుంటే మన శిష్య యాప్ ఉంటుంది, శిష్య క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో మీ ఆ కోర్స్ వెరీ చీపెస్ట్ ప్రైస్కి ఉంటుంది, అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి ఉంటుంది. అది కొనేసుకొని మీరు అది రికార్డింగ్స్ వినొచ్చు. మొత్తం A to Z క్లారిటీ, ప్రతి కాన్సెప్ట్, ప్రతి టిప్ అండ్ ట్రిక్ ఏదైతే ఉంటుందో ఒక పర్టికులర్ చాప్టర్లో మనం దాన్ని పెడతా ఉంటాం అందులో. ఓకేనా? సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, నా గురించి చిన్న ఇంట్రడక్షన్. సో ఐఎమ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ 100 Wizard Problems of Mathematics. ఇది అమెజాన్లో ఉంటుంది, ఒకసారి చూడండి తెలుస్తుంది. అండ్ మీకు ఇంకా 10th క్లాస్ పీపుల్ కానీ 9th క్లాస్ పీపుల్ కానీ ఎవరైతే చూస్తున్నారో మీకు అంతగా యూజ్ ఉండకపోవచ్చు, బట్ మీకు నిజంగా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం అంటే డూ consider buying it, but leave that aside. So I have 3+ years of experience, taught over 1000+ students, and నేను NIT Calicut నుండి బీటెక్ చేశాను అనమాట. I've graduated from NITC, right? So let's start with the topic bridging the gap. సో ఈ సిరీస్ ఏంటంటే మీరు 9th క్లాస్ అయిపోయింది, రైట్? 9th క్లాస్లో చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు వెకేషన్ ఏదో నడుస్తుంది. సో ఎందుకు భయ్యా ఖాళీగా ఉన్నాం ఈ టైంలో? ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా, ఏదో ఒకటి మనం నేర్చుకుని అది మన 10th క్లాస్కి యూజ్ అయితే బెటరే కదా. సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు వీఆర్ కమింగ్ అప్ విత్ అ వీడియో, రైట్? ప్రతిరోజు వీఆర్ కమింగ్ అప్ విత్ అ వీడియో ఆన్ అ సర్టైన్ టాపిక్ ఇన్ ద క్లాస్ 10th సిలబస్సే, రైట్? అది కూడా మెయిన్ ఏంటి, క్లాస్ 9th ఉన్నది, క్లాస్ 10thలో కూడా ఉన్నది. ఓకేనా? అదేదో కొత్త కాన్సెప్ట్ మీకేం చెప్పట్లా, మీ 9thలో ఉన్నదే దాన్ని చిన్నగా బ్రిడ్జ్ చేసి దాన్ని 10th క్లాస్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది కూడా డెప్త్గా వెళ్ళట్లే. మొత్తం మనం ఏంటంటే పైన ఏదైతే మనం ఇంపార్టెంట్ ఉంటుందో అది కూడా కవర్ చేస్తున్నాం. అది మెయిన్గా మనం చూస్తున్నాం అనమాట. అదే బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ క్లాస్ 9 అండ్ క్లాస్ 10. సో 9thలో ఏం చూసాం, రిలేషనల్ నంబర్స్. సో చిన్న ఏంటిది పాయింట్ టు ఇంట్రడ్యూస్ దిస్ పర్టికులర్ రియల్ నంబర్స్ ఏంటంటే రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇది ఒక బకెట్ అనమాట. ఒక రేషనల్ నంబర్స్, ఒక ఇర్రేషనల్ నంబర్స్ రెండు కలిపేస్తే ఒక రియల్ నంబర్స్ బకెట్ అవుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలామంది అదే మర్చిపోతుంటారు. రియల్ నంబర్స్ అంటే ఏంటన్నా అంటే ఆ రెండు కాంబినేషన్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ రెండు యొక్క కాంబినేషన్ రియల్ నంబర్స్. ఓకేనా? సో రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్ లైన్, ఇది చాలామంది ఇబ్బంది పడే ఉంటారు. మా టైంలో కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఏంటబ్బా ఇది నంబర్ లైన్ మీద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీయడం ఏంటి, దాని నుండి ఆర్క్ గీయడం ఏంటి, ఓ నంబర్ రిప్రజెంట్ చేయాలంటే మామూలుగా 2ని రిప్రజెంట్ చేయరా అబ్బాయి అంటే చేస్తాం, 3ని రిప్రజెంట్ చేయరా అంటే చేస్తాం, √2ని చేయరా అంటాడు, √2ని ఎట్లా చేస్తాం? అప్పుడు మనం ఆర్క్ తీసుకొని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసి అన్నీ మనం చిన్న హడావుడైతే ఉండేది దానికి. సో ఇలా ఒక చిన్న ఒక రైట్ యాంగిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ √2ని వాడు నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమన్నప్పుడు మనం ఇలా చిన్న 1 ఇలా √2 దీన్ని ఒక ఆర్క్ పెట్టుకుని ఇలాగా. సో ఇలా మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం. ఇది మన 9th క్లాస్లో అయిపోయింది హడావుడంతా. సో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ఆన్ నెంబర్ లైన్. చాలా ఈజీ కాన్సెప్టే, బట్ కొంచెం కష్టపడాలి. కన్వర్షన్ టు ఫ్రాక్షన్ అండ్ బ్యాక్, ఇది ఈజీయే. మీకు డెసిమల్ ఇచ్చేస్తాడు, దాన్ని ఫ్రాక్షన్లో రాయమంటాడు, లేకపోతే ఫ్రాక్షన్ ఇస్తే డెసిమల్లో రాయమంటాడు. తర్వాత ఆపరేషన్స్, రెండు నంబర్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, మల్టిప్లై చేయడం, రేషనలైజేషన్. ఒక నంబర్ ఇస్తే దాన్ని రేషనలైజ్ ఎలా చేస్తాం, రైట్? సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూస్తాం 9th క్లాస్లో, మనకు ఆల్రెడీ తెలిసి ఇవన్నీ. సో
ఒక్క పాయింట్ ఏంటంటే నిజంగా నేను మీ బ్రదర్గా చెప్తున్నాను, 9th క్లాస్ కన్నా 10th క్లాస్ కాన్సెప్ట్ ఈజీ ఈ రియల్ నెంబర్స్ పార్ట్. 9th క్లాస్లో హడావుడు ఎక్కువ ఉంటుంది, 10thలో అవి ఉండవు. సింపుల్గా చిన్న చిన్న కామన్ సెన్స్ లాజిక్ పార్ట్ ఉండదు. అదొక్కటే మీ క్లారిటీ వస్తే 10th జూజూబీ. ఓకేనా? సో 10th దాంట్లో మనం ఏం చూస్తామంటే రేషనల్ అండ్ ఇర్రాషనల్ నంబర్స్, అడ్వాన్స్డ్ HCF అండ్ LCM. ఇది పేరుకే అడ్వాన్స్ ఉంటుంది, మళ్ళీ అక్కడ గాబరా పడుతుంది. ఈజీగా చిన్న ఫార్ములా ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత రిలేషన్ బిట్వీన్ HCF అండ్ LCM, ప్రూవింగ్ ఇర్రాషనాలిటీ. ప్రూవింగ్ ఇర్రాషనాలిటీ అయితే ఇంకా దానికన్నా ఈజీ ఇంకోటి ఉండదు. అది జస్ట్ ఒక స్టేట్మెంట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంటిది అనమాట. ఓకే, ఇలా అనుకుని చేస్తాం, అలా అనుకుని చేశాక అది కాదు అంటే దాని అర్థం అలా అనుకోకుండా ఉండాల్సింది. అర్థమైందా? ఒకటి అనుకుని మనం చేస్తాం, చిన్న ప్రాసెస్ చేస్తాం, లాస్ట్కి వచ్చేసరికి అది కాదు, అలా అనుకోకూడదని తెలుస్తుంది. అంతే, అదే ఉంటుంది, ఇంకేం లేదు. ప్రూవింగ్ ఇర్రాషనాలిటీ అంటే కాంట్రడిక్షన్ అని పేరు పెడతారు దీనికి. చూద్దాం అదేంటో. ఓకేనా? సో ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. స్టార్టింగే మనకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్న ఏంటి మన టాపిక్కి మనకు ఐడియా వస్తుంది. ఓకే, ఇదన్నమాట, ఇంతేనా అని కొంచెం రిలీఫ్ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేస్తాం. ఇంత ఈజీగా మనం రిలేట్ చేసుకున్నాం అనుకోండి, ఓకే ఇంతే కదా, దీనికి ఎందుకు అంత మనం భయపడాలి, ఈజీగా మనం రిలేట్ చేసుకుంటే అయిపోతుంది కదా అన్న థాట్ ప్రాసెస్లో ఈజీ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే 2 థ్రెడ్స్ ఉన్నాయి, 36 centimeters, 24 centimeters. వాట్ ఈస్ ద లార్జెస్ట్ లెంత్ ఆఫ్ ఈక్వల్ స్టెప్స్ దట్ కెన్ బి కట్ ఫ్రమ్ ద 2 steps? ఓకేనా? సో క్వశ్చన్ అర్థం కాకపోతే జాగ్రత్తగా చూడండి మళ్ళీ ఇంకొకసారి. లార్జెస్ట్ లెంత్ ఆఫ్ ఈక్వల్ స్టెప్స్ అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కట్ చేసావు అనుకో, ఓకేనా? ఇక్కడ కూడా నువ్వు అంతే కట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 కట్ చేయడం వల్ల ఇక్కడ ఎక్స్ లెంత్ వచ్చింది అనుకో, ఇక్కడ కూడా నీకు ఎక్స్ లెంత్ రావాలి. కామన్ సెన్స్ యూస్ చేయి, చిన్న కామన్ సెన్స్, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 24 centimetersని నువ్వు రెండింటిగా కట్ చేసావు అనుకో, ఓకేనా? 24 centimeters రెండింటిగా కట్ చేసావు అనుకో, రెండింటిగా కట్ చేస్తే అది ఎలాగని కట్ చేయి 24 or 18/6 అలాగా. బట్ నువ్వు అలా కట్ చేసినప్పుడే నీకు అక్కడ రాంగ్ అయిపోయింది కదా, ఎందుకు? నీకు ఈక్వల్ స్టెప్స్ అన్నాడు. సో నువ్వు ఎలా కట్ చేసినా అన్నీ నీకు ఈక్వల్ రావాలి. సో ఇక్కడ నీకు ఈక్వల్ రావాలంటే 2 స్టెప్స్గా కట్ చేసినప్పుడు 24/2 = 12 అంటే 12 రావాలన్నమాట ఒక్కొక్క స్టెప్. మళ్ళీ ఇక్కడ నీకు 12 రావాలి, ఇక్కడ కూడా. ఓకేనా? ఇక్కడ కూడా నీకు 12 రావాలి. అంటే ఒక్కొక్క స్టెప్ లెంత్ 12 అయిందంటే 36 centimeters ఎన్ని స్టెప్గా కట్ చేయగలవు? 36/12 దట్ ఈస్ ఈక్వల్ టు 3. ఓకేనా? 36/12 దట్ ఈస్ ఈక్వల్ టు 3. సో యాక్చువల్ మనం రివర్స్లో వచ్చాం, మనం ఇలా వెళ్ళాల్సింది రివర్స్లో వచ్చాం. బట్ ఎందుకన్నా అలా రివర్స్లో అంటే మీకు క్లారిటీ రావడం కోసం. ఏమొచ్చింది మనకు క్లారిటీ? ఇక్కడ 3 స్టెప్పులు డివైడ్ చేస్తాం, 3 స్టెప్పులు ఒక్కొక్కటి 12 12 12, ఇక్కడ కూడా 12, ఇక్కడ 12. ఓకేనా? 12 అన్నీ ఈక్వలే, అవునా కదా? అన్నీ ఈక్వల్. ఈ 12కే ఓ పేరు ఉంటుంది. ఓకేనా? ఈ 12కే ఓ పేరు ఉంటుంది, అదేంటో చూద్దాం. సో ఇది ఆన్సర్ అయితే మీకు అర్థమైంది కదా 12. ఇంకేమైనా ఆన్సర్ పాసిబుల్ అవుద్దా ఆలోచించండి, మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే మనం పెద్దది పక్కన పెడదాం, చిన్నదే మనం డివైడ్ చేయడానికి ట్రై చేస్తాం ఈక్వల్ పార్ట్స్గా. ఎలాగా ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక్కొక్కటి 12 వచ్చింది, అంతేనా? 12 కాకుండా ఇంకేమైనా ఈక్వల్గా చేయగలమా? అసలు పాసిబిలిటీ ఉంటుందా? చిన్న కామన్ సెన్స్ పార్ట్ లేదు కదా. సో మనం అది కాబట్టి చూసుకొని ఈజీగా అర్థమైపోతుంది అది 12 ఉంటుంది అని చెప్పి. బట్ ఈ 12 ఏంటి స్పెషాలిటీ ఏంటి? 12 మనం రివర్స్లో వచ్చాం యాక్చువల్గా, ఒకటి కట్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఇలా కట్ చేసుకోకుండా ఏంటి మనం డైరెక్ట్గా ఆన్సర్ రాగలమా? అదే మనం చూద్దాం. సో ఇది 12. ఓకేనా? ఇదే మనం చెప్పింది. సో ఇదేంటి అంటే వీ కెన్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ కెన్ డివైడ్ బోత్ 36 and 24 దట్ ఈస్ 12 అండ్ దీని పేరే HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హైయెస్ట్ అంటే మనకు తెలిసిందే ద లార్జెస్ట్ వాల్యూ. కామన్ రెండిటికి కామన్, 36కి కామన్, 36కి 24 రెండిటికి కామన్ అనమాట. రెండిటికి కూడా మనకు కామన్గా ఏ నంబర్ ఉంటుంది? ఫ్యాక్టర్ అంటే ఏంటి? ద నంబర్ దట్ కెన్ డివైడ్. సో 36 ఫ్యాక్టర్స్ ఏంటి? జనరల్గా ఒకసారి రాసుకుంటే మనం 36 ఫ్యాక్టర్ ఏముంటాయి? 1 2 3 4 6 12 36, అవునా? 24కి ఏముంటాయి? 1 2 3 4 6 8 ఇంకా 12 24, అంతేనా? ఇక్కడ మనం అన్ని రాసుకున్నాం 1 2 3 4 6 12, ఇక్కడ 9 ఒకటి మిస్ అయిపోయాం. 9 12 సరే ఓకే. సో 9 12 ఇక్కడ రాస్తాను కిందన. ఓకేనా? సో 1 2 3 4 6 9 36 12 ఇక్కడ కూడా. వీటన్నిటిలో కూడా మనకు కామన్ నెంబర్ ఏమొచ్చింది ఇక్కడ? హైయెస్ట్. సో ఇక్కడ 1 1 కామన్, ఓకే.
2 కామన్, ఓకే. 3 కామన్, ఓకే. 4 కామన్, ఓకే. తర్వాత ఇంకోటి ఏంటి ఇక్కడ 6 కామన్, ఓకే. తర్వాత ఇంకోటి 9 ఇక్కడ ఉంది, 9 ఉందా, 12 24 9 డివైడ్ చేస్తుంది ఏంటి, చేయదు, వదిలేసేయండి. తర్వాత 12 ఉంది కామన్, ఓకే. 12 కన్నా ఇంకెక్కువ నంబర్ ఏదైనా ఉందా విచ్ కెన్ డివైడ్ బోత్ ఆఫ్ దెమ్, లేదు కదా. అదే మీ హైయెస్ట్ ఫ్యాక్టర్. అందుకే మనం ఆ నెంబర్తో ఎప్పుడైతే డివైడ్ చేస్తామో 36/12 ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది 3గా. ఎందుకు డివైడ్ అవుతుందంటే ఫ్యాక్టర్ అది 36 ఫ్యాక్టర్స్లో 12 ఉంది, 24 ఫ్యాక్టర్లో కూడా 12 ఉంది. సో ఇది 2. సో ఇక్కడ మనకి 3 స్టెప్స్ వచ్చాయి, ఇక్కడ 2 స్టెప్స్ వచ్చాయి, మొత్తం 5 స్టెప్స్ వచ్చాయి. మొత్తం 5 స్టెప్పుల లెంత్ మళ్ళీ ఒక్కొక్కటి ఎంత 12 సెంటీమీటర్ ఈక్వల్ లెంత్, ఓకేనా. సో నువ్వు ఈక్వల్గా నువ్వు ఏదైనా డివైడ్ చేయాలి అనుకుంటే రెండు ఇచ్చిన క్వాంటిటీస్ని రెండింటికి కామన్ ఫ్యాక్టర్ కనుక్కుంటావు, రెండింటికి కామన్ ఫ్యాక్టర్ కనుక్కొని హైయెస్ట్ కనుక్కుంటావు. ఎందుకంటే నీకు యూ వాంటెడ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ లెంత్. అదే లార్జెస్ట్ లెంత్ కాకుండా స్మాలెస్ట్ లెంత్, లైక్ ఎనీ లెంత్ అనుకుంటే ఈవెన్ తీసుకో, 1 అయినా తీసుకో, 2 అయినా తీసుకో, 3 అయినా తీసుకో, 4 అయినా తీసుకో, ఎనీథింగ్, ఓకేనా. అండ్ మనకి ఇక్కడ ఈక్వల్ స్టెప్స్ అని కూడా ఇచ్చాడు, ఓకే. సో అవన్నీ మైండ్లో పెట్టుకోవాలన్నమాట మనం. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్. సో ఇదే మన టుడేస్ క్లాస్ హైలైట్ ఏంటంటే HCF అండ్ LCM ఇర్రేషనల్ నెంబర్స్. ఈ రెండు మన ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ రెండు అయిపోతే ఇంకంతా అయిపోయినట్టు ఈ పర్టికులర్ చాప్టర్లో ఏం లేదు. సో అంతకన్నా ముందు ఓ ఇంపార్టెంట్ థియరం మనం ఏం చేయాలి అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. సో పేరులోనే ఉంది ఫండమెంటల్ అని, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫండమెంటల్లీ ఆడు ఏమి ఇచ్చాడు అంటే క్లారిటీగా ఎవ్రీ కాంపోజిట్ నంబర్, ఓకేనా. చిన్న హైలైట్ ఇస్తాను దీనికి, ఎవ్రీ కాంపోజిట్ నంబర్ విచ్ హాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, ఓకేనా. ముందు మనకి క్లారిటీ రావాలి, కాంపోజిట్ అంటే ఏంటి, ప్రైమ్ అంటే ఏంటి మనకు తెలియాలి, చిన్న చిన్న బేసిక్స్ కదా ఏంటి. సో కాంపోజిట్ నంబర్ విచ్ హాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, అంతేనా. కాంపోజిట్ ఫ్యాక్టర్ అనేసరికి ఏ నెంబర్ అవుతుంది, దేనికైతే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్న. అంటే ప్రతి నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కాంపోజిట్ అంటే అంత కాంపోజిట్, మరి డౌట్ లేదు అందులో. మరి ప్రైమ్ అంటే ఏంటన్నా అంటే ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్సెల్ఫ్, అంతే, రైట్. సో అంతకన్నా ఇంకేం ఫ్యాక్టర్స్ ఉండవు. ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ 1 XA అంటే దానికన్నా ఇంకేం లేనట్టే కదా. ఆ ఫ్యాక్టర్స్ అవే ఉన్నాయంటే అది ప్రైమ్ నెంబర్. ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు అంటే అది కాంపోజిట్, ఓకే. So every composite number which has more than 2 factors can be expressed as the product of only prime numbers and this representation is unique. మన బుక్లో కూడా చాలా హైలైట్ ఉంటుంది దీనికి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో 2 నెంబర్లు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 24, 100. 24 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 2 × 2 × 2 × 3, అంతేనా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మొత్తం దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనం డివైడ్ చేస్తాం అనమాట. సో 2 × 2 4, 4 × 2 8, 8 × 3 24. సో చిన్న తప్పు వచ్చింది, ఇది 2 క్యూబ్ ఇది, ఓకేనా. 2 క్యూబ్ 23 కాదు, అది 2 క్యూబ్ × 3. సో సిమిలర్లీ ఇక్కడ కూడా 100 అంటే 2 × 2 × 5. సో 4 × 5 20, 20 × 5 100. సో ఇది కూడా 2 స్క్వేర్ 5 స్క్వేర్, 22 కాదు ఇది, 22 52 కాదు, 2 పవర్ 2 × 5 పవర్ 2, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది రాసుకున్నాం 2 క్యూబ్ × 3. ప్రపంచంలో ఇంకో నంబర్ని నువ్వు 2 క్యూబ్ × 3 రాయగలవా, పాసిబులా. 24ని కాకుండా 2 పవర్ 3 × 3ని ఇంకే నెంబర్ నేను రాయగలవా, రాయలేవు. ఎందుకు రాస్తావు, ఎలా రాస్తావు, పాసిబిలిటీ లేదు కదా. సో ఏ నెంబర్ అయినా సరే నువ్వు దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసావు, ఫైన్ ప్రైమ్ చేసి ఇది 2 × 2 × 2 × 3 అయిపోయింది, దాని పరిస్థితి అయిపోయింది, దాని పని ఇంకేం లేదు అక్కడ, రైట్. సో ఇది 24 యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇది 2 క్యూబ్ × 3, రైట్. అది ఆధార్ కార్డ్ నెంబర్ 24. సిమిలర్లీ 100కి ఆధార్ కార్డ్ నెంబర్ ఏది, 2 స్క్వేర్ × 5 స్క్వేర్. భూప్రపంచంలో 100ని తప్ప ఏ నెంబర్ని నువ్వు దీనిలో రాయలేవు, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకో. అందుకే వాడు ఏమంటున్నాడు, దిస్ రిప్రజెంటేషన్ ఈజ్ యూనిక్. నీకు నాకు ఆధార్ కార్డు ఉంటుంది, అది యూనిక్ ఉంటుంది, నీది నాది కాదు, నాది నీది కాదు, రైట్. సో కాబట్టి సిమిలర్లీ ప్రతి నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూనిక్ ఉంటుంది, ఓకేనా. సో అన్న ఇప్పుడు 2 క్యూబ్ × 3 24 అంటున్నావు, నేను 3 × 2 క్యూబ్ ఇంకో నెంబర్ వద్దా అంటే పిచ్చి క్వశ్చన్ అది. 3 × 2 క్యూబ్ కూడా 824, ఓకేనా. మనం ఆర్డర్ మారుస్తున్నాం అంతే, ఇటు అటు జిగ్జాగ్ చేస్తున్నాం. సో ఆర్డర్తో పట్టింపు లేదు, మనకు అక్కడ ఏ ఉన్నాయి, ఏ పవర్స్ ఉన్నాయి, ఏ నెంబర్ ఉంది, దాని పవర్స్ ఏమున్నాయి, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 క్యూబ్ × 3 ఉంది, అదే ఇంపార్టెంట్, అదే మన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో యూనిక్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే వెళ్ళిపోయిందా. సో ఇది కూడా 4n కాదు, 4 పవర్ n, ఓకేనా. కెన్ 4 పవర్ n ఎండ్ ఇన్ 0, ఇదో క్వశ్చన్, చిన్న క్వశ్చన్ మనకి ఏంటి, కెన్ 4 పవర్ n ఎండ్ ఇన్ 0. 4 పవర్ n అంటే ఏంటన్నా అంటే n కెన్ బి 1, n కెన్ బి 2, n కెన్ బి 3, n కెన్ బి 4, ఏమైనా, రైట్. సో ఎనీ పవర్ ఆఫ్ 4 ఎనీ పవర్ ఆఫ్ 4
అది జీరోతో ఎండ్ అవ్వగలదా, అది క్వశ్చన్. ఓకేనా? కెన్ ఎనీ పవర్ ఆఫ్ 4 కెన్ ఎండ్ ఇన్ 0. మరి చిన్న క్వశ్చన్, చిన్న టాస్క్ అది. మనకు నేర్చుకున్నది మన ఫండమెంటల్స్ యూజ్ చేసి మనం చేసేయచ్చు దాన్ని, పెద్దగా గాబరపడవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మరీ నాలాంటి ఇదిగో బద్దకస్తుడు అంటే n0 పెట్టు, 4 పవర్ 0 ఏమవుద్ది, 1 అవుద్ది. n2 పెట్టు, 4 స్క్వేర్ 1 పెట్టు, 4 పవర్ 1 ఎంత అవుద్ది, 4 అవుద్ది. n2 పెట్టు, 4 స్క్వేర్ ఏమవుద్ది, 16. n3 పెట్టు, 4 క్యూబ్ ఏమవుద్ది, 64. n4 పెట్టు, 4 పవర్ 4 256. ఓకేనా? సో ఇది ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది. నువ్వు అలా 10 నెంబర్ వాళ్ళకి చేసుకున్నావు అనుకో, నీకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది వచ్చిందా రాలేదని. సో అప్పుడు చెప్పేచ్చు, అన్న అంటే 0తో అయ్యే పరిస్థితి లేదన్నా, మనం ఇప్పటివరకు చూసాం 1 వెళ్ళింది, 4 వెళ్ళింది, 16 వెళ్ళింది, మళ్ళీ 64 వచ్చింది, మళ్ళీ 256, అంటే 4 యూనిట్స్ సేమ్ అయిపోతుంది చూసారా. సో అందుకని మనకి 0 లేదు, ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ సైకిల్ నీకు వచ్చింది ఆల్రెడీ. అంటే అన్న ఇంకైతే లేదైతే 4 పవర్ n ఎండ్స్ ఉంటుంది కాదు. అయితే ఓకే, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, నేను నమ్ముతాను. కరెక్ట్గానే చేసావు. అంటే ఇలాగ మామూలుగా పెట్టుకొని నంబర్లు పెట్టుకుని n = 0 to 10 చేసుకున్నావు, సైకిల్ అబ్జర్వ్ చేసావు, కరెక్టే, బాగానే ఉంది. బట్ మ్యాథమెటికల్గా ఎలా చేద్దాం అది చూద్దాం మనం. సో ఇది కూడా, ఇది 4n కాదు, ఇది 4 పవర్ n. 4 పవర్ nని మనం ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 2n రాసుకోవచ్చు. అలా ఎలా రాస్తాం అన్నా అంటే 4 పవర్ n, రైట్. 4 అంటే ఏంటి, 2 స్క్వేర్ హోల్ పవర్ n. దిస్ ఇస్ 2 పవర్ 2n. ఓకేనా? అది 2 పవర్ 2n. సో ఇది 2 పవర్ 2n, ఇది మీరు కొంచెం ఇది జాగ్రత్త చూసుకోండి, 2n టైమ్స్. ఓకేనా? సో ఇది కూడా సేమ్ నెంబర్, 4 పవర్ n 2 పవర్ 2n, చిన్న బేస్లోకి వెళ్ళిపోయాన్ని. సో ఫర్ 4 పవర్ n, ఓకే, ఫర్ 4 పవర్ n టు ఎండ్ ఇన్ 0, ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 5 టు మేక్ 10. అంతే కదా. మన 10 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే, ఏ నెంబర్ అయినా తీసుకో, నువ్వు అది 0గా ఎండ్ అవ్వాలి అంటే అందులో 10 ఉండాలా లేదా. 10 లేకుండా ఎలా చేస్తావు నువ్వు, స్టార్టింగ్ నంబర్. ఓకే, స్టార్టింగ్ నెంబర్ 0 ఉన్నది ఏంటి, 10లోని 10 ఉంది కదా సామే, రైట్. సో నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏంటి, 0 ఉన్నది 20 = 10 × 2, అక్కడ నీకు మళ్ళీ 10 ఉంది. సో నువ్వు ఏ నెంబర్ అయినా 0తో ఎండ్ అవ్వాలి అంటే దాని ఫ్యాక్టరైజేషన్ 10 ఉండాలి. మరి 10 అంటే ఏంటి, 10 ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు కదా, కాంపోజిట్ నెంబర్. మళ్ళీ మనం ఏం చూసుకున్నాం థియరంలో, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో 10 మనం ఏంటి రాసుకోవచ్చు, 5 × 2, రైట్. మనకు కావాల్సిన 2 ఉన్నాయి అక్కడ, 2 కరువు లేదు కానీ 5 కరువు ఉంది. ఒక్క 5 లేదు అక్కడ, ఒక్క 5 లేనప్పుడు 10 ఎలా వస్తుంది, 10 ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు. కాబట్టి అందుకే వీ కెనాట్ హ్యావ్ 10 ఇన్ ద పవర్ ఆఫ్ 4 పవర్ n. అంటే 4 పవర్ n ఎప్పుడు కూడా 0తో ఎండ్ అవ్వదు, ఛాన్స్ లేదు. అర్థమైందా, ఇది క్వశ్చన్ అనమాట. సో నీకు 5 లేదు కాబట్టి నీకు అక్కడ లేదు. 5 లేదని నీకు ఎలా తెలిసిందన్న, 5 మనకి లేదని, 5 ఉండాలి అని రూల్ ఎక్కడి నుండి వచ్చిందంటే 10 ఉండాలి కాబట్టి నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో ఎండింగ్ విత్ 0, నువ్వు అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినా లేకపోతే మామూలుగా ఫ్యాక్టరైజేషన్ చేసినా నీకు అందులో 10 ఉంటుంది. దాన్ని నువ్వు ప్రైమ్ ఫ్యాక్టర్గా మళ్ళీ కన్వర్ట్ చేసావు అనుకో, 5 × 2 వస్తుంది. 5 లేనప్పుడు నువ్వు యాడ్ నుంచి తీసుకొస్తావు 10. అర్థమైంది ఈ పర్టికులర్ కేసులో, రైట్. సో అందుకని చెప్పి మనకి ఈ 4 పవర్ n అన్నది ఎప్పుడు కూడా మనం 0తో ఎండ్ అవ్వదు. ఓకేనా? మ్యాథమెటికల్గా మనం ప్రూవ్ చేసాం. ఏదో గాల్లో లెక్కలు వేసి n0 n1 n2 n10 వరకు పెట్టి ఓకే సైకిల్ అబ్జర్వ్ చేస్తున్నాం, సో ఎక్కడ మనకు రాలా యూనిట్ డిజిట్లో 0, సో రాదు అని మనం చేయాల. అలా కూడా చేయొచ్చు. బట్ నీకు ఎగ్జామ్లో అలా చేసాం అనుకో, నాలంటోడు అయితే మార్కులు ఇస్తాడు, కానీ సిబిఎస్ఈలో సెంట్రల్ లెవెల్ టీచర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మార్కులు ఇవ్వరు. కాబట్టి అది చూసుకొని చెయ్యి. ఓకేనా? సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, HCF. సో HCF ఇది మాట్లాడుకుంటాం మనం ఇప్పటి వరకు. HCF ఇస్ షార్ట్ ఫామ్ ఫర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు DCP, CI, SI ఎలా ఉంటాయి ఫుల్ ఫామ్లు, IPS, IAS, అలాగే HCFకి. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే HCF అని పిలుస్తాం మనం ముద్దుగా. సో ఎగ్జాంపుల్, HCF ఆఫ్ 16 and 12 is 4. as 4 is the highest number that can divide both 16 and 12. పేరులో ఉంచామే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే కామన్ ఉంటుందో విచ్ ఈస్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ అండ్ దట్ ఈస్ హైయెస్ట్. ఓకేనా? 16 ఫ్యాక్టర్స్ ఏంటి, 1తో డివైడ్ చేయొచ్చు, 2తో డివైడ్ చేయొచ్చు, 3తో డివైడ్ చేస్తావో చెప్పు తీసుకొడుతుంది, 4 ఓకే, 6 ఎలా ఉండదు, తర్వాత 7 ఎలా ఉండదు, 8 ఉంటుంది, తర్వాత 16, రైట్. సో ఇవే మన ఫ్యాక్టర్స్. 12కి ఏముంటాయి ఫ్యాక్టర్స్, 1 2 3 4 6 12. ఈ హైయెస్ట్ చూసుకో, ఇట్లా హైయెస్ట్ ఏముంది నీకు, కామన్ 1 కామన్, 2 కామన్, 4 కామన్, ఇంకేమైనా ఉన్నాయి కామన్లో, ఇంకేం లేవు కదా, ఇది 6. ఓకేనా? ఇంకేం లేవు, 4 కామన్ ఉంది. సో ఇదే నీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అందుకే ఆన్సర్ 4. ఓకేనా? చాలా
చాలా బేసిక్ లెవెల్ నుంచి చేస్తున్నా, ఓకేనా. మనం ఏంటంటే నాటుగా మాట్లాడుకుని చేస్తారు చూసారా, అంటే ఎలా చేయాలి అలా చేయాలన్నట్టు. సో అలా చేస్తున్నా. ఏమి నేను అసలు పెద్ద మ్యాథమెటిక్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్లో చేయట్లా, చాలా నాటుగా చాలా చిన్న క్యాలిక్యులేషన్ వేసుకొని ఎలాగుంటుందా, ఇది చేస్తే డివైడ్ అవుద్దా అవ్వదా, ఇలా అన్నీ పెట్టుకుని చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ఏదో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని పెద్ద పెద్ద లెక్కలేసి చెప్తే చూసేవాడికి అర్థం కాదు. మీరు ఇంకా 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళు చూస్తున్నారు, మీకు ఇంకా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు ఈ సబ్జెక్ట్ మీద. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో పటాపట పైన క్యాలిక్యులేషన్ చేసి చెప్తే మీకు అర్థం కాదు, తర్వాత పోనీ అర్థమైనా ఎక్కువసేపు గుర్తుండదు. సో మీ రా లెవెల్లో మనం కిందకి వెళ్ళి డీప్ రూట్ లెవెల్లో మనం చేసాం అనుకోండి ఏదైనా సరే, మీకు అర్థమవుద్ది, నాకు తర్వాత సాటిస్ఫికేషన్ ఉంటుంది, అంటే మన వాళ్ళకి అర్థమైందని చెప్పి, రైట్. సో అందుకని కొంచెం అలా చేస్తూ ఉంటాను నేను. తర్వాత నెక్స్ట్ వన్ ఎల్సిఎం ఇస్ షార్ట్ ఫామ్ ఫర్ లోయెస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు హెచ్సిఎఫ్ అయిపోయింది, హెచ్సిఎఫ్ బాబాయ్ అయిపోయాడు, ఎల్సిఎం వాడు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరే మొత్తం సినిమాలో మొత్తం మన హీరో విలన్ కాదు కానీ హీరో 1 హీరో 2, ఓకేనా. ఎప్పుడు కూడా విలన్లు ఉంటారు మనకి, ఎక్స్ ఒకటే విలన్, మిగతా అంతా మనోళ్ళే. సో హెచ్సిఎఫ్ ఎల్సిఎం, సో ఈ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఈ పర్టికులర్ దీంట్లో. సో ఎల్సిఎం అంటే షార్ట్ ఫామ్ ఫర్ లోయెస్ట్ కామన్ మల్టిపుల్. సో ఇది కూడా మన పేరులోనే మనకి అర్థమైపోద్ది, లోయెస్ట్ కామన్ మల్టిపుల్. లోయెస్ట్ అంటే తక్కువ, చిన్నది, కామన్ మళ్ళీ కామన్. మల్టిపుల్ అంటే ఫ్యాక్టర్కి మల్టిపుల్ తేడా తెలుసుగా. సో 1 మల్టిపుల్స్ ఏంటి, అన్ని నెంబర్లు 1 2 3 4 అన్ని నెంబర్లు మల్టిపుల్సే. 2 మల్టిపుల్స్ ఏంటి, 2 4 6 8 10 అన్ని ఈవెన్ నెంబర్లు, రైట్. సో ఇదే మల్టిపుల్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ. 2 నుండి నువ్వు ఏ నెంబర్ని తీసుకురాగలవో, 2ని మల్టిప్లై చేసి ఏ నెంబర్ తీసుకురాగలవో అవన్నీ 2 మల్టిపుల్స్. 3ని మల్టిప్లై చేసి ఏ నెంబర్ తీసుకురాగలవో అవన్నీ 3 మల్టిపుల్స్, రైట్. సో అదనమాట సంగతి. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్న, మరి హెచ్సిఎం ఎందుకు లేదు, హైయెస్ట్ కామన్ మల్టిపుల్ ఎందుకు లేదు, ఇలాంటి టెక్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. నాకు వచ్చింది అక్కడప్పుడు, మా సార్ కొంచెం గట్టిగా లెక్చర్ పీకాడు నాకు. సో హైయెస్ట్ కామన్ మల్టిపుల్ ఎందుకు ఉండదన్నా అంటే, ఎలా ఉంటుంది అనుకున్నావు, ఎన్ని నెంబర్లు నువ్వు చేయగలవు, 3 యూస్ చేసి 2 యూస్ చేసి లేకపోతే 4 యూస్ చేసి ఏ నెంబర్ని యూస్ చేసి ఏది మ్యాక్సిమం నెంబర్ చేయగలవు అని చెప్పగలవు నువ్వు అసలు ఐడెంటిఫై చేయగలవా, లేదు. మనకంటే లిమిట్ ఉండదు, ఇన్ఫినైట్ వరకు మనం చేయగలం నెంబర్. అప్పుడు హైయెస్ట్ కామన్ ఎలా వెతుకుతాం, ఉండదు కదా. దేనికైనా నువ్వు ఆనకట్ట కట్టగలిగితే, దేనికైనా నువ్వు లిమిట్ పెట్టగలిగితే అక్కడ మనకు ఐడియా ఉంటుంది, ఓకే ఇక్కడ వరకే కదా మనకున్న రేంజ్, సో ఇందులో మనం మ్యాక్సిమం కనిపెడదామని. కానీ నంబర్లకి అలా ఏం ఉండదు కదా, ఇన్ఫినిటీ వరకు నువ్వు చేయగలవు. 4 ఫ్యామిలీ ఏంటి, 4 8 16 12 16 అలా ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది, ఏ నెంబర్ ఫ్యామిలీనా అంతే. మరి హైయెస్ట్ కామన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, అందుకని అలా ఉండదు. కాబట్టి మనం లీస్ట్ దానికి వెతుకుతాం అనమాట, మినిమం నుంచి చూస్తాం. మినిమం లేదంటే మినిమం అంటే లీస్ట్, రైట్. సో అది పాయింట్ అక్కడ. సో ఎల్సిఎం ఆఫ్ 16 and 12 is 48. ఎలా అన్నా అంటే రాసుకో, మల్టిపుల్స్ రాసుకో. 16 మల్టిపుల్స్ ఏంటి, ఫస్ట్ 16, తర్వాత 32, తర్వాత 48, తర్వాత 64 అలా వెళ్తుంది. 12కి 12 24 36 48 60 ఇలా వెళ్తుంది. సో ఇప్పుడు మన దీంట్లో మినిమం మినిమం ఎక్కడ వచ్చింది చూడు, 16 ఉందా 12లో లేదు, సో ఇది అవ్వదు. 32 ఉందా 12లో లేదు, తీసేయి. 48 ఉందా, ఉంది, ఇక్కడ. సో ఈ రెండు కామన్. ఇదే ఆన్సర్, మనకి లీస్ట్ కామన్ కదా మనకు కావాల్సింది, అదే ఆన్సర్ 48. ద లోయెస్ట్ నెంబర్ దట్ కెన్ బి డివైడెడ్ బై బోత్ 16 and 12, ఓకేనా. సో అది ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్ అంటే క్లారిటీ వచ్చింది మనకి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ బాబాయ్ అయిపోయాడు, ఎల్సిఎం బాబాయ్ కూడా అయిపోయాడు. సో ఇది మన అండర్స్టాండింగ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. రాగా మాట్లాడుకుని చేసాం మనం, పెద్దగా క్యాలిక్యులేషన్ కూడా చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న ప్రతిదానికి అర్థమైపోయింది, రైట్. నాకైతే అర్థమైంది. నేను ఎలా చేశాను, జస్ట్ సింపుల్ ఇలా చేసుకుని చేశాను, ఏం తీరం వల్ల మళ్ళీ దేనికి ఫార్ములా వల్ల, జస్ట్ ఇవి చేసుకున్నా. రాగా మనం డెఫినేషన్ యూజ్ చేసా. సో మీరు అలాగే చేయండి, మీకు అలాగ అర్థం అవుద్ది. ఓకే, హెచ్సిఎఫ్ నేర్చుకున్నాం, ఎల్సిఎం నేర్చుకున్నాం, ఫైన్, అర్థమైంది, కాన్సెప్ట్ అయితే అర్థమైంది. ఈ రెండు రిలేషన్ ఏంటన్నా, రెండు ఓకే బాగున్నాయి, మంచి కాన్సెప్ట్స్. రెండు చాలా అర్థమవుతున్నట్టుంది. బట్ ఈ రెండు మనం ఎలాగైనా మిక్స్ చేయగలమా, రెండు క్లబ్ చేయగలమా, మన హీరో 1 హీరో 2 ఏమైనా కొంచెం గిమ్మిక్ లాంటివి ఏమైనా చేసి ఈ రెండింటికి రిలేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఏంటది, హెచ్సిఎఫ్ ఇస్ ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్, ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటర్. ఇవి మనం చూద్దామండి, ఇవి ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ అంటే మీకు 2 నెంబర్లు ఇచ్చేస్తే మనం ఇప్పటివరకు ఎలా చేసాం, 2 లెక్కలు వేసుకొని ఒక్కొక్క ఫ్యామిలీ చూసుకుని దాంట్లో కామన్ తీయడం కానీ, లేకపోతే ఒక్కొక్క ఫ్యాక్టర్ చూసుకుని దాంట్లో కామన్ గ్రేటెస్ట్ ఏముంది కానీ అలా చేసాం కదా. మ్యాథమెటికల్గా అంటే మనం ఇప్పుడు పచ్చిగా చేసాం, టు బి ఆనెస్ట్ మనం కరెక్ట్ మ్యాథ్స్ యూస్ చేయాలి, పచ్చిగా చేసాం. సో అలా కాకుండా ఒక పద్ధతిగా
మన రేపు మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు మార్కులు రావాలి కదా, తిట్లు రాకూడదు కదా. ఆన్సర్లు ఇంపార్టెంట్ కదా, మన ప్రాసెస్ ఇంపార్టెంట్, మన మ్యాథ్స్ దాంట్లో. సో మనం మంచి ప్రాసెస్లో రాయాలి కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో నేను ఇంకా ఎక్సైట్ అయ్యాను కానీ ఆ రిలేషన్ ఇంకా వస్తుంది. సో అన్న ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను పద్ధతిగా చేస్తే ఎలా వస్తుంది అన్న అంటే, ఫస్ట్ నువ్వు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తావు, ఓకేనా. 48కి 62 నెంబర్లు తీసుకున్నావు అనుకో. 48 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 2^4, ఓకే. 2^4 × 3. 60 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటన్నా అంటే 2² × 3 × 5. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఓకేనా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే, నువ్వు కామన్ తీసుకోవాలి. ఇక్కడ నీకు 4 2s ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ 4 2s ఉన్నాయి, ఇక్కడ నీకు 2 2s ఉన్నాయి. ఏంటి కామన్ ఆ రెండిట్లో? 2 2s, అంతే కదా. చిన్న జూజూబీ లాజిక్ ఇది. 4 2s ఉన్నాయి ఇక్కడ, నీకు ఇక్కడ 2 2s ఉన్నాయి. కామన్ ఎంత తీస్తావు? 2 2s కామన్, అంతే కదా. నీకు 4 2s ఉన్నాయి, ఇక్కడ 2 2s ఉన్నాయి, కామన్ ఎంత? 2 2s. సో ఇది 2² అయిపోయింది, ఓకేనా. ఇది 2², 22 కాదు, ఇది 2². తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంతే. అంటే కామన్గా 1 3 వస్తుంది × 3. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, అప్పుడు 5 కామన్లోకి వస్తుంది, రాదు. ఈ రెండింటికి కామన్, ఓకేనా. రెండింటికి కామన్. ఇక్కడ 5 ఉంది కదా అని 5 పెట్టేలాం, ఎందుకంటే 5 48లో లేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఫ్యాక్టర్ కదా మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫ్యాక్టర్ అనేసరికి ఈ ప్రతి నంబరు ఇక్కడ డివిజిబుల్ అయిపోవాలి, ఇది మొత్తం అంతా డివిజిబుల్ అయిపోవాలి, ఓకేనా. సో నువ్వు అలాంటి నెంబర్ ఫైండ్ చేస్తున్నావు. హెచ్సిఎఫ్ మనం చూసాం ఇందాక. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే పర్టికులర్ నెంబర్ విచ్ కెన్ డివైడ్ 48 అండ్ విచ్ కెన్ డివైడ్ 60. ఇప్పుడు నువ్వు 5ని ఇంక్లూడ్ చేసావు అనుకో నీ హెచ్సిఎఫ్లో, 5ని అసలు డివైడ్ చేయగలవు. ఈ నెంబర్లు ఏ నెంబర్లైనా డివైడ్ చేయగలవు నువ్వు 5తో? చేయలేవు. ఎలా చేస్తావు? ఇప్పుడు 2 × 2 × 2 × 2 × 3 ఉంది. ఇప్పుడు నేనేమన్నా 2² కామన్ వచ్చిందన్నా, డివైడ్ బై 2² చేసామనుకో, ఈ రెండు పోతున్నాయి, ఓకే అన్న. అంటే 2² మనం తీసుకోవచ్చు, ఓకే. తర్వాత 3 ఉంది, 3 పెట్టామనుకో, ఈ 3 పోతుంది, ఓకే. ఇది కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. × 5 పెట్టామనుకో, యాడ్ డివైడ్ అవుతుందయ్యా? లేదు కదా, అవ్వట్లే కదా. న్యూమరేటర్ మిగిలిపోతుంది, డివైడ్ అవ్వట్లా, అందుకే మనం 5 తీసుకోకూడదు. సో మనం ఏంటి? కామన్ తీసుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ 2^4 2² ఉంది, కామన్ ఎంత? 2². ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, కామన్ ఏంటి? 1 3. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, కానీ తీసుకోలేం. సో ఆన్సర్ ఏంటి? 2² × 3, అంటే ద ఆన్సర్ ఇస్ 12, ఓకేనా. 4 × 3 12, అదే హెచ్సిఎఫ్. మనం ఇందాక పచ్చిగా చేసి ఉంటాయి, మనం ఏడ్ చేసే వాళ్ళం 48 ఫ్యాక్టర్లు అన్నీ రాసుకునే వాళ్ళం, 60 ఫ్యాక్టర్లు అన్నీ రాసుకునే వాళ్ళం. ఈ రెండింటిలో కామన్ ఏది లార్జెస్ట్ ఉందో అది మన ఆన్సర్ అనేవాళ్ళం. కానీ ఇది మ్యాథమెటికల్గా చేస్తే రేపు మార్క్స్ కావాలంటే ఇలా చేయండి, ఓకేనా. సో ఇది పద్ధతి. తర్వాత ఎల్సిఎం. సో ఇదే మనం ఇందాక ఏం చేసాం, దాని స్టేట్మెంట్కి రాసుకున్నాం, ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్, ఓకేనా. స్మాలెస్ట్ పవర్ అంటేనే కదా కామన్. సో అది మన ఇదనమాట, ఓకే. సో అది హెచ్సిఎఫ్, ఓకే. హెచ్సిఎఫ్ అయితే అర్థమైందిగా. నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. సో ఎల్సిఎం వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్, ఓకేనా. ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్. ఇందాక లీస్ట్ చూసాం, ఇప్పుడు గ్రేటెస్ట్ చూస్తాం అంతే. ఇక 2 ఇదేంది? 2^4, ఓకేనా. 48 ఫ్యాక్టరైజేషన్ 2^4, 60 ఫ్యాక్టరైజేషన్ 2^2 × 3 × 5. మన గ్రేటెస్ట్, ఓకేనా, గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్. సో పెద్దగా ఆలోచించుకుంటే ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది? 2 ఉంది. 2 గ్రేటెస్ట్ పవర్ ఏంటి మొత్తం ఈ రెండిట్లో? సో ఇక్కడేమో ఇక్కడ పవర్ 4, ఇక్కడ పవర్ 2, సో 2కి, ఓకేనా. సో 2^4 వేసుకో, అంతే. 2^4 వేసుకో. ఇక్కడ 3కి వచ్చాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, రైట్. 1 1 గ్రేటెస్ట్ అంతా 1, సో 1. ఇక్కడ 5 పవర్ 0, అంతే కదా. ఇది 5 పవర్ 0 × 1 అంటే 5 పవర్ 0. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. హైయెస్ట్ ఎంత? 0 1కి 1, సో 1. సో మనం ఇక్కడ ఏంటంటే ఇందాక మనం కామన్ తీసాం, ఇప్పుడు హైయెస్ట్ తీస్తాం, లార్జెస్ట్ తీస్తాం, ఎందుకంటే మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా కావాలి. మల్టిపుల్ అంటే మనం ఏదైతే ఫ్యామిలీలోకి వస్తుందో, 48 ఫ్యామిలీకి వస్తుందో, 60 ఫ్యామిలీలోకి వస్తుందో, అన్ని మల్టిపుల్స్, రైట్. సో ఇది మన ఆన్సర్. 2^4 × 3^1 × 5^1, దట్ ఈస్ 240. ఇది లీస్ట్ నెంబర్. కావాలంటే చూసుకోండి, 48 మల్టిపుల్ రాస్తే 48, 96, 144, 192, 240. ఇక్కడ ఆపేద్దాం. 60, 120, 180, 240. చూసారా, ఇది కామన్. దీని ముందు ఏమైనా కామన్ ఉందా? ఏంలా, అంత డొల్లా, ఏం లేదు కామన్. సో అది ఎల్సిఎం. సో ఎల్సిఎం ఇస్ ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నెంబర్స్, అంతే కాన్సెప్ట్, ఓకేనా. సో చిన్న రిలేషన్, హెచ్సిఎఫ్ ఎల్సిఎం రిలేషన్, అది ఇప్పుడు చూద్దాం. సో హెచ్సిఎఫ్ మనకి 12 వచ్చింది కదా ఇందాక మనం చూసాం. సో 2² ఇది 2^4
ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 ఇది 240. సో ఎల్సిఎఫ్ ఏమో 12, ఎల్సిఎం ఏమో 240. ఈ రెండు మల్టిప్లై చేశారనుకోండి, ఓకేనా, మనకు వచ్చే ఆన్సర్ ఎగ్జాక్ట్గా ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అవుతాయి. ఏంటంటే 68 ఇంటూ 60 ఇంటూ 40, ఓకేనా, ఆ రిలేషన్ ఉంటుంది. సో 48 ఇంటూ 60 నీకు ఏదైతే వాల్యూ ఉంటుందో అదే ఆన్సర్ నువ్వు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేసినా వస్తుంది, ఓకేనా. సో అది దీని మ్యాజిక్ అనమాట. ఇదే రిలేషన్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, రైట్. సో ఆ రిలేషన్ ఏంటి అంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్, ఓకేనా. ప్రొడక్ట్ అంటే ఏదైతే రెండు నంబర్లు మనం తీసుకుంటామో ఆ రెండు నంబర్ల యొక్క ప్రొడక్ట్ విల్ బీ ఈక్వల్ టు ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ దోస్ టూ, రైట్. సో అంత ఈజీ రిలేషన్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్, బట్ ది సేమ్ టైం ఈజీ కూడా కదా. ఏముంది ఇందులో గుర్తుపెట్టుకోవడానికి. హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తారు. కొన్ని క్వశ్చన్ ఎలా ఉంటాయంటే హెచ్సిఎఫ్ అడుగుతాడు, హెచ్సిఎం ఇచ్చేస్తాడు, రెండు నెంబర్లు ఇచ్చేస్తాడు. సో యూ ఫైండ్ హెచ్సిఎఫ్ అంతే. సో మనం ప్రాసెస్ అంతా చేయకర్లా. ఎల్సిఎం ఇస్తే ఆ రెండు నెంబర్లు ఇస్తే మనం డైరెక్ట్ హెచ్సిఎఫ్ మనం ఫైండ్ చేయొచ్చు, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈజీ రిలేషన్ అండ్ మెమరబుల్ కూడా, రైట్. సో ఒక చిన్న క్వశ్చన్ ఇది. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఓకే, అండ్ దెన్ ఫైండ్ దర్ ఎల్సిఎం. సో మన రిలేషన్ ఏంటి తెలుసు, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్, రైట్. సో ఇది మనకు తెలిసిన రిలేషన్. హెచ్సిఎఫ్ ఏమో మనం ఫైండ్ చేద్దాం, ఎల్సిఎం వాడు అడుగుతున్నాడు. సో ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ 96, 404. సో ఈ వాల్యూ తెలిస్తే దీన్ని ఇక్కడ మనం పంపించేయచ్చు. ఎందుకు, ప్రొడక్ట్ ఏంటి 96 ఇంటూ 404 అంతే కదా. సో డివైడెడ్ బై ఆ పర్టికులర్ నెంబర్. సో ఇప్పుడు ఇదేంటిది, దీని హెచ్సిఎఫ్ ఏంటి ఎలా అంటే మనం చూసాం. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వాడు ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కావాలి అని చెప్పి. సో 96 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 96 ఫస్ట్ 2తో స్టార్ట్ చేయండి. 2 ఎప్పుడైతే 2తో డివైడ్ చేస్తారో ఇంకెంత ఉంటుంది 48. మళ్ళీ ఇది ఈవెన్ నెంబర్, మళ్ళీ 2తో డివైడ్ చేయొచ్చు. సో ఇంటూ 2 అప్పుడు ఇంకేం మిగులుతుంది 24. ఇంకా మళ్ళీ అది ఈవెన్ నెంబర్, సో మళ్ళీ ఇంకోసారి డివైడ్ చేయొచ్చు. సో అప్పుడు ఏం మిగులుతుంది 12. మళ్ళీ ఒక ఈవెన్ నెంబర్, సో మళ్ళీ ఇంకోసారి డివైడ్ చేస్తే 6. సో 6ని కూడా డివైడ్ చేయొచ్చు 3. సో మొత్తం 5 టైమ్స్ మనం డివైడ్ చేయొచ్చు అనమాట 96ని, రైట్. సో 2తో, రైట్. సో ఫస్ట్ టైం డివైడ్ చేసాక 48 వస్తుంది, సెకండ్ టైం డివైడ్ చేసి 24 వస్తుంది, థర్డ్ టైం డివైడ్ చేసాక 12 వస్తుంది, 12 తర్వాత 6, తర్వాత మళ్ళీ 3, ఓకేనా, ఇంటూ 3. సో ఫైనల్లీ దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి 2 పవర్ 5 ఇంటూ 3. సో మనం మామూలుగా చేసుకున్న అది 2 పవర్ 5 అంటే 32, 32 ఇంటూ 3 96, వెరిఫైడ్, రైట్. సో 96 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి 2 పవర్ 5 ఇంటూ 3. కమింగ్ టు 404, ఓకేనా. 404 ఇదేంటిది, ఫస్ట్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇట్టే డైరెక్ట్ చేసేయచ్చు, 202 వస్తుంది. మళ్ళీ అది కూడా ఈవెన్ నెంబరే, సో ఇంటూ 101. ఇప్పుడు 101 వచ్చేసరికి మనకి క్లారిటీ రాదు, అది ఏంటి మన రియల్ నెంబరా ప్రైమ్ నెంబరా కంపోజిట్ నెంబరా, మనం ఒకసారి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మామూలుగా మీరు ట్రై చేసుకుంటూ చూస్తే అదొక ప్రైమ్ నెంబర్ యాక్చువల్లీ 101, ఓకేనా. 101 ఇస్ ప్రైమ్ నెంబర్. సో దిస్ టర్న్స్ అవుట్ టు బి 2 స్క్వేర్ ఇంటూ 101. సో మామూలు ట్రై చేయండి 101, 1 to 13 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమైనా 1 to 13, 1 to 15 అలా ట్రై చేయండి. మామూలుగా ఏమైనా డివిజిబుల్ అవుతుందో చూడండి, ఏది అవ్వవు, రైట్. సో బేసికలీ 101 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏంటి, హెచ్సిఎఫ్ అంటే మనం చూసాం ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 2 పవర్ 5 ముందు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుందాం. ఇక్కడ మొత్తం అన్నింటిలో లిస్టులో ఏముంటున్నాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 101, ఓకే, 2, 3, 101. ఇప్పుడు 2 ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఏది తక్కువ, కామన్ అంటే ఏంటి మనం మాట్లాడుకున్నాం తక్కువ, ఓకేనా. 5 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, తక్కువ ఏంటి 2. సో మన ఆన్సర్లో, మన హెచ్సిఎఫ్ ఆన్సర్లో 2 పవర్కి 2 ఉంటుంది, ఓకేనా. కమింగ్ టు 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 పవర్ 0 ఏం లేదు. సో తక్కువ ఉన్నది మనం చూసుకుంటాం, 3 పవర్ 0 అంటే 1. మళ్ళీ 101, ఇక్కడ 101 ఉంది, ఇక్కడ ఏం లేదు, రైట్. సో 101 పవర్ 0 1. సో టోటల్గా నీ హెచ్సిఎఫ్ వచ్చేసరికి 4, రైట్. అర్థమైందా, ఇది ఎలా. సో ఏం చిన్న మనం ఇందాక ఏం మాట్లాడుకున్నామో దాన్ని మనం ట్రాన్స్లేట్ చేస్తున్నాం మ్యాథమెటిక్స్లోకి, రైట్. చిన్న ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం అండ్ వీఆర్ గెటింగ్ ద కామన్ థింగ్స్. మనం ఏదైతే తక్కువ ఉంటే అది మనకు కామన్, రైట్. సో హెచ్సిఎఫ్ 4, నువ్వు హెచ్సిఎఫ్ ఇక్కడ 4 పెట్టుకో. సో ఇది పెట్టుకుంటే డివైడ్ చేసుకుంటే, ఎందుకంటే మనకి రిలేషన్ తెలుసు కదా, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఏమో 96 ఇంటూ 404, హెచ్సిఎఫ్ ఏమో 4. సో 4 డివైడ్స్ 101. అండ్ ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్, ఎప్పుడైనా సరే 101తో మీరు మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ అయినా దాన్ని 2 సార్లు రాసేయండి. సో 96 ఉంది, 101తో మల్టిప్లై చేస్తున్నాం, ఆన్సర్ 96, ఓకేనా. ఇదే ఆన్సర్. చిన్న ట్రిక్ అది, మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఇది ఎలా అంటే నువ్వు 101 అంటే 100 + 1 కదా, ఇంటూ 96 కదా. సో మల్టిప్లై చేస్తే 9600 + 96. సో అందుకే ఇది
9696 ఓకేనా. సో ఇదే నాకు అది ఏ నెంబర్ అయినా సరే మీరు 101తో మల్టిప్లై చేస్తే అవి 2 సార్లు మీరు రాసేయచ్చు, అదే దాని ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఇది సింపుల్ ట్రిక్, అది గుర్తుపెట్టుకోవడానికి మీకు ఈజీ, అంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అయిపోద్ది. సో అది ఒక క్వశ్చన్, రైట్. సో అర్థమైందని అనుకుంటున్నా, చిన్నదే. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 numbers. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 and 120 యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ఇప్పుడు వరకు మనం 2 నంబర్లకు చూసాం, ఇప్పుడు 3 నంబర్లకి సేమ్ థింగ్, సేమ్ లాజిక్, కామన్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. హెచ్సిఎఫ్ ముందు దేనికైనా సరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్ అని ఇచ్చేస్తాడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పి, ఓకేనా. సో పెద్దగా మనం ఆలోచించగలం, డైరెక్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం, కామన్ తీసుకుందాం. 6 ఏంటి 2 into 3, 72, 2 into 36, మళ్ళీ ఇంకొకసారి 2 into 18, మళ్ళీ ఇంకొకసారి 2 into 9, సో 3 into 3, రైట్. 120, 2 into 60, 2 into 30, 2 into 15, 3 into 5, ఓకేనా. సో ఇది దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇది 120కి, ఓకే, ఇది 120కి. ఇప్పుడు నీకేం అడుగుతున్నాడు, హెచ్సిఎఫ్ ఎల్సిఎం మనం చూసాం, ముందు ఇది పవర్ల కింద రాసుకుందాం. ఇది 2 power 1 into 3 power 1, ఇది 2 cube into 3 square, ఇది 2 cube into 3 power 1 into 5. హెచ్సిఎఫ్ కంటే తక్కువ, ఎల్సిఎం కంటే ఎక్కువ, ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ కంటే మనం కామన్ తీస్తున్నాం అక్కడ, ఓకేనా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీస్తున్నాం కాబట్టి అతి తక్కువ ఏంటున్నాయి కామన్గా అవి మనం తీయాలి. సో ముందు 2 అన్నిట్లోనూ కనబడుతుంది, ఇక్కడ ఉంది కాబట్టి 2 పెట్టుకుందాం. పవర్ ఏం పెట్టాలి, మినిమం. సో మినిమం ఆఫ్ 1, 3, 3 ఏంటి 1, ఓకే. సో ఎందుకంటే ఇక్కడ 2 power 1 ఉంది, ఇక్కడ 3 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 2 ఉన్నాయి. మొత్తం అన్నింటిలో కామన్ ఏంటి, ఒకటే, ఒక 2 అనేది 1 2 అనేది కామన్, ఇన్నిట్లో కూడా 1 2 అనేది కామన్. సో అదే మనం బయటికి లాగాలి, 2 power 1. తర్వాత 3 అన్నిట్లోనే ఉంది, 3 ఉంది. ఇప్పుడు తక్కువ ఏంటి, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1, సో తక్కువ 1. సో హెచ్సిఎఫ్ ఇచ్చేసరికి 6, రైట్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఓకేనా. హెచ్సిఎఫ్ అయితే డన్, ఓకే. హెచ్సిఎఫ్ మనం ఎలా తీస్తున్నాం, ముందు అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నాం, ఏదైతే కామన్గా అన్నిట్లోనే ఉన్నాయో ఫ్యాక్టర్స్, ఓకే, అంటే ప్రైమ్ నెంబర్స్. ఆ పవర్ అనేది తక్కువ, అన్నిట్లోనే తక్కువ ఏది ఉందో దాన్ని తీసుకుంటున్నాం. తర్వాత ఎల్సిఎంకి ఎలా తీస్తాం, సేమ్ బట్ ఈసారి ఎక్కువ, ఓకేనా. ఇక్కడ 2 ఉంది, ఎంత హైయెస్ట్ పవర్ ఉంది, 3, 1 3 3, హైయెస్ట్ 3, ఓకే. 3 ఉంది, నెక్స్ట్ 3 ప్రైమ్ ఫ్యాక్టర్కి వచ్చేస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, హైయెస్ట్ ఎంత 2. నెక్స్ట్ 5, మూడిట్లో లేకపోయినా సరే ఇక్కడ 5 power 0 పెట్టుకోండి, ఇక్కడ కూడా 5 power 0 పెట్టుకోండి, ఓకే. 0 0 1, హైయెస్ట్ ఎంత 1, సో 5 power 1. సో ఇది మల్టిప్లై చేస్తే 2 cube అంటే 8, 3 square 9, 8 into 9 72, పవర్ ఇంటూ 5 360, ఓకేనా. సో ఇది ఆన్సర్. నీ ఎల్సిఎం వచ్చేసరికి 360, హెచ్సిఎఫ్ 6 అన్న ఈజీగా వెరిఫై చేసుకోవచ్చా అంటే ఏం లేదు, మీరు డైరెక్ట్ మల్టిపుల్స్ రాసుకోండి. పోనీ ఒకసారి మీకు మరీ అంత డౌట్ఫుల్గా ఉంటాయి, ఒక్కొక్క మల్టిపుల్స్ రాసుకోండి. 6కి మల్టిపుల్స్ రాసుకోండి, 72కి మల్టిపుల్స్ రాసుకోండి, 120కి మల్టిపుల్స్ రాసుకోండి. అందులో ఏది కామన్గా లీస్ట్ కామన్గా మనకు కావాలి, లీస్ట్ ఫస్ట్ ఏదైతే కామన్ తగులుతుందో అదే నెంబర్, అది 360 తగులుతుంది, ఓకేనా. అండ్ హెచ్సిఎఫ్కి ఫ్యాక్టర్లు రాసుకోండి, 6కి ఫ్యాక్టర్లు, 72కి ఫ్యాక్టర్లు, 120కి ఫ్యాక్టర్లు, అట్లా హైయెస్ట్ అంటే వెనక నుంచి రండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తారు కాబట్టి వెనక నుంచి వచ్చి చూడండి ఏది మీకు కామన్ తగులుతుందో అది మీ హెచ్సిఎఫ్, ఓకే. సో దిస్ ఈస్ హౌ విల్ డూ ఇట్. ఇంకో క్వశ్చన్, గివెన్ దట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. చూసాను నేను క్వశ్చన్ అడిగా, మీకు హెచ్సిఎఫ్ ఇచ్చేస్తాడు, ఎల్సిఎం అడుగుతాడు, లేదా ఎల్సిఎం ఇచ్చేస్తాడు, హెచ్సిఎఫ్ అడుగుతాడు. నెంబర్లు అలాగా తెలుసు మీకు, 306 657. సో సేమ్ ఫార్ములా, 306 into 657 డివైడెడ్ బై హెచ్సిఎఫ్, ఓకేనా. ఎందుకంటే నీకేం కావాలి, ఎల్సిఎం కావాలి, అండ్ హెచ్సిఎఫ్ ఎంత, ఇది 9, ఓకే. సో డివైడ్ చేసుకో, 9 డివైడ్ అవుద్ది, ఇది 9 3s 27, 4s 36, ఓకే. సో 34 into 657 చేస్తే నీ ఎల్సిఎం కూడా వచ్చేస్తుంది, రైట్. సో దట్స్ హౌ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. వెరీ వెరీ సింపుల్, చిన్న ఫార్ములా, అది గుర్తుంటే అయిపోయింది. సో ఇక్కడ ఒక రియల్ లైఫ్ అప్లికేషన్, ఇది బాగుంటుంది, సరిగ్గా చూడండి. ఇది దెర్ ఇస్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ అ స్పోర్ట్స్ ఫీల్డ్. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ది ఫీల్డ్, ఓకేనా. సో సోనియాకి పక్క స్లైడ్ యూజ్ చేద్దాం, ఒక ఇలా సర్కిల్ ఫీల్డ్ తీసుకుందాం. సోనియాకి 18 minutes పట్టుద్దంట మొత్తం కంప్లీట్ చేయడానికి, ఓకేనా. సోనియాకి 18 minutes పట్టుద్ది మొత్తం కంప్లీట్ చేయడానికి. వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ది సేమ్. చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను, ఎవరు ఫాస్ట్గా చేస్తున్నారు,
రవి, రైట్. ఎందుకు రవి తక్కువ టైం తీసుకుంటున్నాడు కాబట్టి ఎక్కువ స్పీడ్, రైట్. సో రవి ఫాస్ట్ చేస్తున్నాడు, 12 minutesలో వాడు ల్యాప్ అయిపోతుంది. సోనియాకి మాత్రం 18 minutes పడుతుంది. సో క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ దే బోత్ స్టార్ట్ అట్ ది సేమ్ పాయింట్, ఓకేనా. అట్ ది సేమ్ పాయింట్ స్టార్ట్ అవుతున్నారు, అట్ ది సేమ్ టైం స్టార్ట్ అవుతున్నారు, సేమ్ డైరెక్షన్ స్టార్ట్ అవుతున్నారు. అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఎప్పుడైనా క్వశ్చన్ సేమ్ పాయింట్ స్టార్ట్ అవుతున్నారు, సేమ్ లొకేషన్లో సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు, సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ అవుతున్నారు. ఓకే, అంటే నువ్వు ఇద్దరిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నీ స్టార్ట్ ఆఫ్ ది ల్యాప్ అనుకో, ఇక్కడ స్టార్ట్ ఆఫ్ ది ల్యాప్ అనుకో, నీ రవి ఇక్కడే ఉన్నాడు, సోనియా ఇక్కడే ఉంది. ఓకే, ఇద్దరు ఇక్కడే స్టార్ట్ అవుతున్నారు అండ్ మనం ఈ డైరెక్షన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, మనం ఈ డైరెక్షన్ పెట్టుకొని సో 1 minute ఈ డైరెక్షన్ ఇలా పెట్టుకోవచ్చు. ఇద్దరు ఒకవైపే స్టార్ట్ అవుతున్నారు, రవి సోనియా ఇద్దరు అట్ ది సేమ్ టైం. సో క్వశ్చన్ ఏంటంటే, ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకేనా, సో ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అవుతున్నారు. సో ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు దే ఆర్ బోత్ మీటింగ్, ఇద్దరు ఒకేసారి కదా కలిసి వెళ్తున్నారు కదా. సో ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం అక్కడ మీట్ అయ్యారు, సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారు అది క్వశ్చన్. పెద్ద ఎల్సిఎం హెచ్సిఎఫ్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వేమంటావు? జనరల్గా మనం మామూలుగా పచ్చి మాట్లాడుకుంటే ఏం చేస్తాం? చూస్తాం రవి సోనియా ఇద్దరు ఎలా వెళ్తున్నారో చూస్తున్నాం. ఫస్ట్ మనం ఆల్రెడీ ఒక కన్క్లూషన్కి వచ్చాం. ఏం చూసాం? రవి ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాడు, 12 minutes పడుతుంది. సో రవి ఫాస్ట్గా వెళ్తాడు, సోనియా కొంచెం నెమ్మదిగా వెళ్తుంది. ఓకేనా, సో రవి ఇలా కంప్లీట్ చేసేసరికి సోనియా ఇంకా ఎక్కడో ఉంటుంది. ఓకేనా, రవి ఇక్కడ కంప్లీట్ చేస్తాడు, రవి మళ్ళీ సెకండ్ ల్యాప్ వేస్తాడు. ఓకే, రవి సెకండ్ ల్యాప్ వేసేసరికి సోనియా ఎక్కడెక్కడ ఉంటుంది. సో చిన్న లాజిక్గా, ఓకేనా, పెద్దగా ఆలోచించకుండా జస్ట్ నార్మల్ మ్యాథమెటిక్స్ వేసుకుంటే రవి కంప్లీట్ చేయడానికి, ఓకే, రవి ఎక్స్ నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ వేసి ఉండొచ్చు ఆ టైంకి, సోనియా వై నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ వేసి ఉండొచ్చు మళ్ళీ మీట్ అయ్యే పాయింట్ దగ్గరికి వచ్చేసరికి. ఓకేనా, ఈ ఎక్స్ ఈ వై, ఓకే, ఈ ఎక్స్ ఈ వై ఈ రెండు కూడా ఈ రెండిటికి కామన్. ఓకే, ఈ ఆర్ అనేది ఎక్స్ నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ తర్వాత అక్కడే పాయింట్కి వచ్చేస్తున్నాడు, ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వస్తున్నాడు. సోనియా కూడా వై నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ అయిపోయాక ఇదే పాయింట్కి వస్తుంది, ఒకటే పాయింట్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఇద్దరు ఒకటే దగ్గర మీట్ అవుతున్నారు అంటే కన్వర్జెన్స్, ఒక పాయింట్కి మీట్ అవుతున్నారు. ఫైన్. అండ్ మనం దేని మీద డీల్ చేస్తున్నాం? టైం మీద డీల్ చేస్తున్నాం. ఇక్కడ 18 minutes, ఇక్కడ 12 minutes. టైం బట్టి ఒకటే టైంలో, ఓకేనా, ఒకటే టైంలో మళ్ళీ మీట్ అవుతారు. ఒక సర్టైన్ అమౌంట్ ఆఫ్ టైంలో మళ్ళీ మీట్ అవుతారు. అదే టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ రవి 12 minutes ఒక ల్యాప్ చేశాడంటే సెకండ్ ల్యాప్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 24 minutes. ఎందుకంటే మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి కదా. ఇదే పాయింట్ దగ్గర మీట్ అవ్వాలంటే ఒక ల్యాప్ అవ్వాలి, మళ్ళీ స్టార్టింగ్ ల్యాప్ దగ్గర అవ్వాలి. సో 24 minutes. మళ్ళీ థర్డ్ ల్యాప్ చేయడానికి 36 minutes, ఫోర్త్ ల్యాప్ చేయడానికి 48 minutes. ఇలా వెళ్తూ ఉంటుంది రవి టైం స్కెడ్యూల్. సోనియాకి ఫస్ట్ ల్యాప్ చేయడానికి 18 minutes, సెకండ్ ల్యాప్ చేయడానికి 36 minutes, థర్డ్ ల్యాప్ చేయడానికి 54 minutes. సో ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇద్దరు టైం 0 దగ్గర స్టార్ట్ అయ్యారు. ఓకేనా, ఇద్దరు టైం 0 దగ్గర స్టార్ట్ అయ్యారు. టైం 12 దగ్గర రవి ఒక ల్యాప్ అయిపోయింది, టైం 24 దగ్గర రవి రెండో ల్యాప్ అయిపోయింది, టైం 3 దగ్గర 36 దగ్గర రవి మూడో ల్యాప్ అయిపోయింది. సోనియాకి 18 minutes దగ్గర ఒక ల్యాప్, 36 దగ్గర ఒక సెకండ్ ల్యాప్. సో 36 minutes అన్నది కామన్ ఇద్దరికి. ఓకేనా, 36 అన్నది కామన్. సో 36 minutes దగ్గరకు వచ్చేసరికి సోనియా 2 ల్యాప్స్ అయిపోతే, రవి 3 ల్యాప్స్ అయిపోతాయి. అంటే మళ్ళీ ఇక్కడ పాయింట్కి వచ్చేస్తారు, ఈ పాయింట్కి స్టార్టింగ్ పాయింట్ అదే కదా ల్యాప్కి, రైట్. సో మళ్ళీ ఆ పాయింట్కి వచ్చేస్తారు. కాబట్టి ఇదేంటి 36 లీస్ట్ కామన్ మల్టిపుల్, రైట్. సో 12, ఇదంతా 12 ఫ్యామిలీ, మల్టిపుల్స్ ఆఫ్ 12, ఇదంతా సోనియా ఫ్యామిలీ. ఈ ఇద్దరు మీట్ అయ్యేది 36 minutes తర్వాత. 36 minutes తర్వాత సోనియాకి 2 ల్యాప్లు అవుతాయి, రవికి 3 ల్యాప్లు అయిపోతాయి. ల్యాప్ అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళిద్దరూ సేమ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుస్తారు. అర్థమైందా? మనకు అదే కదా కావాలి, మళ్ళీ ఇప్పుడు కలుస్తారని చెప్పి. సో దాని అర్థం 36 minutes ఇస్ ద రైట్ ఆన్సర్. 36 ఏంటి? ఎల్సిఎం. సో బేసికలీ మనం ఏం ఫైండ్ చేస్తున్నాం అంటే ఎల్సిఎం ఆఫ్ Sonia's time and Ravi's time. Okay, LCM of 18 and 12 gives you the answer as 36 and that is the required answer, right? So అదే అనమాట. సో మ్యాథమెటికల్గా మనం చూసుకున్నా సరే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈ పర్టికులర్ ల్యాబ్ కంప్లీట్ చేయడానికి రవికి 3 ల్యాబ్స్ అయిపోతాయి, సోనియాకి 2 ల్యాబ్స్ అయిపోతాయి, రైట్. సో ఫైన్, ఒక కన్వర్జింగ్ నెంబర్ అనమాట, ఒక పర్టికులర్ మల్టిపుల్ దగ్గర మనం సెట్ అవుతున్నాం, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్స్, irrational numbers. Irrational numbers are those numbers that cannot be expressed in the form of p by q. So p, q అనేవి ఇంటీజర్స్,
కోప్రైమ్ కూడా, అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఎప్పుడైతే నువ్వు ఒక పర్టికులర్ నెంబర్ని p/q ఫామ్లో రిప్రజెంట్ చేయలేకపోతావో, వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్, ఓకేనా, అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న 2/3 ఉంది. 2/3 నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు కదా, 2 అన్నది ఒక ఇంటీజర్, 3 అనేది ఒక ఇంటీజర్, అయిపోయింది, ఏదో రేషనల్ నెంబర్. ఒకవేళ నువ్వు చేయలేకపోతున్నావు, ఇప్పుడు √2 తీసుకో, నువ్వు చేయలేవు. √2 3 తీసుకో, చేయలేవు. √5 తీసుకో, చేయలేవు. పైన చేయలేవు, ఏం చేయలేవు, రైట్? ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వీటిని ఏవి కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేము ఒక ఫ్రాక్షన్ ఫామ్గా, రైట్? సో ఫ్రాక్షన్ ఫామ్గా ఎక్స్ప్రెస్ చేసేవి ఉంటాయి, టెర్మినేటింగ్, ఓకే, టెర్మినేటింగ్, రికరింగ్ అంటారు. ఓకే, ఈ రెండు మనం ఆల్రెడీ 9th క్లాస్లో అయిపోయాయి, మనం ఆల్రెడీ చూసాం. మనం కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫ్రమ్ డెసిమల్స్ ఇవన్నీ చూసాం కదా, అందులో ఉంటుంది టర్మినేటింగ్, రికరింగ్. టర్మినేటింగ్, రికరింగ్ అయితే యుల్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్, ఒకవేళ కాకపోతే యుల్ నాట్ బి ఏబుల్ టు, రైట్? సో టర్మినేట్ కాకపోయినా, రికరింగ్ అవ్వకపోయినా, ఒక ఫాలో ప్యాటర్న్ లేకపోయినా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. ఓకేనా? సో అది పాయింట్. సో extending fundamental theorem of arithmetic, let p be a prime number if p divides a square then p divides a where a is a positive integer. చాలా చిన్న లాజిక్ ఇది, మనం ఏంటంటే థీరంగా ఎక్స్టెండ్ చేసుకుని మరీ చేస్తారు దీన్ని, కానీ టు బి ఆనెస్ట్ చిన్న బేసిక్ లాజిక్ ఇది. ఇఫ్ p be a prime number, p divides a square, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ p2 తీసుకుందాం, ఓకే, లేకపోతే p3 తీసుకుందాం, ఎందుకంటే 2 అంటే మరీ ఆబ్వియస్ అయిపోతుంది. 3 తీసుకుందాం. p divides a square, 9 స్క్వేర్ తీసుకుందాం, ఓకే, 81 తీసుకుందాం. 81 అన్నది మన a స్క్వేర్ అనుకో, ఓకే, అండ్ దీన్ని 3 డివైడ్ చేస్తుంది. 81/3 27. p మన డివిజన్ అవుతుంది, అంటే a స్క్వేర్ ఇస్ బీయింగ్ డివైడెడ్ బై 3. బట్ వాడి థీరం ఏమంటున్నాడు, దెన్ p డివైడ్స్ a యాజ్ వెల్. 81 అంటే ఏంటి, 9 స్క్వేర్, 9 కూడా 3 డివైడ్ చేస్తుంది అంట, అవునా కదా? ఎస్, 9/3. మనం ఎలా ఉన్నా అంత మన చిన్న అబ్జర్వేషన్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇందులో కదా. సో మనం 81 చూసుకున్నాం, 9 చూసుకున్నాం, 2 డివిజిబుల్ బై 3. బట్ దీనికి ఒక థీరం ఉంది, ఓకేనా? అది ప్రూఫ్ కూడా ఎక్కడ ఉంది, పక్కన ఉంది, చూపిస్తాను. సో బై ఫండమెంటల్ ఆఫ్ థీరం ఆఫ్ అరిథమెటిక్, ఇఫ్ ఏని మనం p1 p2 p3 p1 సో ఆన్ pn లైక్ p ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్గా మనం రాసుకుంటే, స్క్వేరింగ్ బోత్ సైడ్స్, ఏ స్క్వేర్ విల్ బి p1 p2 p2 సో ఆన్ pn, మళ్ళీ ఇంకో బ్రాకెట్ p1 p2 సో ఆన్ pn, అంతే కదా? ఎందుకంటే a ఈజ్ ఈక్వల్ టు p1 ఇంటూ p2 ఇంటూ సో ఆన్ టిల్ pn. ఏ స్క్వేర్ అంటే మళ్ళీ ఇదే రెప్లికేట్ చేస్తారు ఇంకో బ్రాకెట్లో, అంటే ఏ స్క్వేర్ అప్పుడు ఏమవుద్ది, p1 స్క్వేర్ p2 స్క్వేర్ సో ఆన్ టిల్ pn స్క్వేర్. ఇప్పుడు p డివైడ్స్ a స్క్వేర్ అన్నాడు, రైట్? అంటే దాని అర్థం p ఈ గ్రూప్లో ఎక్కడో దగ్గర ఉండాలి, అంతేనా? ఎందుకంటే p కూడా ప్రైమ్ నెంబరే, ఈ p1 p2 pn కూడా ప్రైమ్ నెంబర్లే. అప్పుడు ఈ p a స్క్వేర్ డివైడ్ చేస్తుందంటే ఈ గుంపులో ఎక్కడో దగ్గర ఉండాలి కదా p, లేకపోతే అవ్వదు కదా, రైట్? సో p అనేది ఇక్కడెక్కడ ఉండాలి. సో ఫ్రమ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్, p is one of the prime factors of a స్క్వేర్, అది అంటున్నాడు, అంతే. చిన్న అబ్జర్వేషన్, అంతే కదా? p డివైడ్స్ a స్క్వేర్, రైట్? అండ్ a స్క్వేర్లో మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని చూస్తాం, p1 p2 సో ఆన్ pn. డెఫినెట్గా p అందులో కూడా ఉండాలి, ఎందుకంటే p కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ కదా, p కాంపోజిట్ నెంబర్ కాదు కదా, p ప్రైమ్ ఫ్యాక్టర్, సో p కూడా అందులో ఉండాలి. మరి p అందులో ఉంది అంటే యూనిక్నెస్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ థియరం, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ a స్క్వేర్ ఆర్ p1 p2 సో ఆన్ pn, అంతే కదా? సో మనం ఫస్ట్లో చూసాం, ఒక ప్రతి నెంబర్కి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, ఏంటది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అలాగే ఇది కూడా a స్క్వేర్ p1 స్క్వేర్ సో ఆన్ టిల్ pn స్క్వేర్. సో దీని ఆధార్ కార్డ్ నెంబర్లో ఉన్న నెంబర్లు ఏంటి, p1 p2 సో ఆన్ pn, ఓకే. సో p ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్, వన్ ఆఫ్ ది p1 p2, అదేం తెలీదు, pn p అవ్వచ్చు, లేకపోతే p2 p అవ్వచ్చు, p1 p అవ్వచ్చు, మనకు తెలియదు. కానీ మనకు ఒకటి తెలుసు, ఈ గుంపులోనే ఉంది p, ఓకే. నౌ సిన్స్ a ఈక్వల్ టు p1 సో ఆన్ pn, p డివైడ్స్ a. చిన్న లాజిక్, అంత ఇంకేం లేదు ఇందులో. సో లెట్ p be a prime number if p divides a square. సో ద ఎక్స్టెన్షన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రూవింగ్ ఇర్రాషనాలిటీ ఆఫ్ నెంబర్స్, ఓకేనా? సో ఈ థియరం అయితే మీకు అర్థమైంది కదా. సో p ఇందులో ప్రూవ్ అయింది. సో బేసికల్గా a స్క్వేర్ అంటే ఇది వచ్చిందంటే ఇప్పుడు a ఈక్వల్ టు p1 టైమ్స్ p2 టైమ్స్ సో ఆన్ pn, అంతే కదా? ఎందుకంటే a స్క్వేర్ ఇది వచ్చిందంటే స్క్వేర్ రూట్ తీయండి, a ఈక్వల్ టు p1 టైమ్స్ p2 టైమ్స్ సో ఆన్ pn. ఇప్పుడు ఈ గుంపులో ఎక్కడ ఉంది p అంటే దాని అర్థం p ఈజ్ ఎ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ a, అంతే కదా? సింపుల్ అయిపోయింది. సో అదే థియరం, ఇంకేం లేదు. దీన్ని పెద్ద థియరం అని చేసి కూడా అక్కర్లేదు, మన బేసిక్ కామన్ సెన్స్ అది, రైట్? సో ప్రూవింగ్ ఇర్రాషనాలిటీ ఆఫ్ నంబర్స్. సో ఒక నెంబర్ ఇస్తే అది ఇర్రాషనల్లో కాదో చెప్పడానికి ఈ థియరం యూజ్ అవుద్దంట. చూద్దాం. ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రాషనల్, ఓకేనా? సో మనం ఇందాక చూసుకున్న ఎగ్జాంపుల్స్లో √2 ఇర్రాషనల్ అని చెప్పి, సో బట్ ఎలా సో ఒక నంబర్, సో ఇక్కడ మనం ఫస్ట్ నేను టాపిక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒకటి అన్నా, ఇర్రాషనాలిటీ గురించి మాట్లాడితే ముందు మనం ఒకటి అనుకుని చేస్తాం, లాస్ట్కి వచ్చేసరికి అది కాదని అర్థం అవుద్ది, అప్పుడు మనం రియలైజ్ అవుతాం మనం అనుకున్న అసంప్షన్ తప్పు అని. సో దాన్నే కాంట్రడిక్షన్ అంటూ ఉంటారు. సో ఇదే కాంట్రడిక్షన్ మెథడ్. అంటే ఏమంటున్నా అంటే ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రాషనల్, అది మన క్వశ్చన్. నేనేమంటానంటే ఫస్ట్ ఈ ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ యూజింగ్ కాంట్రడిక్షన్, √2 రాషనల్ అనుకుందాం, √2 రాషనల్ అనుకుని చేద్దాం,
ఓకేనా. సో రూట్ 2 రేషనల్ అనుకుంటే రూట్ 2ని నేను a/bగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అదే కదా బేసిక్ కండిషన్ రేషనల్కి, రైట్. సో రూట్ 2 నేను ఒకవేళ ఎక్స్ప్రెస్ చేయగలిగితే a/b కింద, దట్ మీన్స్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ రూట్ 2 ఇస్ రేషనల్. రూట్ 2 ఇస్ రేషనల్. assumption that root 2 is rational. ఓకేనా. అలా అజ్యూమ్ చేసుకొని నేను a/bగా చేస్తున్నాను. అండ్ వేర్ ప్రొవైడెడ్ a, b ఆర్ కో-ప్రైమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కో-ప్రైమ్స్ అన్న, కో-ప్రైమ్స్ అంటే ఏంటన్నా మనం ఫస్ట్ ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం, మళ్ళీ గుర్తులేదంటే ఏబికి కామన్ ఫ్యాక్టర్స్ 1 తప్ప ఇంకేం ఉండకూడదు. అంటే ఏబి చుట్టాలు కాదు, శత్రువులు అన్నట్టు. అంటే ఏకి బీకి సంబంధమే లేదు, రైట్. సో ఏకి బీకి సంబంధం లేదు. కో-ప్రైమ్స్ అంటే దాని అర్థం కామన్ ఫ్యాక్టర్స్ 1. ఓకేనా, అస్సలు సంబంధం లేదు. సో ఇదో వేరే ఫ్యామిలీ, ఇదో వేరే ఫ్యామిలీ. ఇప్పుడు 4, 2 తీసుకున్నాను అనుకో, కామన్ ఫ్యాక్టర్ ఏంటి 2. సో వీళ్ళందరూ చుట్టాలే. అదే 1, 3 లేకపోతే 2, 3 తీసుకోండి. 2, 3 కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1, రైట్. 2, 3ని డివైడ్ చేయాలి, 3ని 2ని డివైడ్ చేయాలి, రైట్. సో కాబట్టి అవి కో-ప్రైమ్స్. సో కో-ప్రైమ్స్ కింద ఎందుకన్నా అంటే ఇంకా దాన్ని డైల్యూట్ చేయలేం. ఏబీ కో-ప్రైమ్స్ అయ్యాయనుకో, a/bని ఇంకా లోయెస్ట్ ఫామ్లో తీసుకురాగలవా? లేదు కదా. నీకేమైనా ఉందంటేనే కదా నువ్వు ఇంకా లోయెస్ట్ ఫామ్ తీసుకెళ్ళవు. ఫర్ ఎగ్జాంపుల్ 24/36 ఉంది. ఈ రెండింటికి కో-ప్రైమ్ 1 కాదు కాబట్టే నువ్వు 4తో డివైడ్ చేయగలుగుతున్నావు. 4, 6, 4, 9, మళ్ళీ 6/9. ఈ రెండింటికి కో-ప్రైమ్ 1 కాదు కాబట్టే 3తో డివైడ్ చేయగలుగుతున్నావు. 3, 2, 3, 3, 2/3. ఈ రెండు కో-ప్రైమ్స్ కాబట్టి ఇంక డైల్యూట్ చేయలేవు నువ్వు వాటిని. ఓకేనా, నువ్వు ఆల్రెడీ డైల్యూట్ చేసావు, లోయెస్ట్ ఫామ్ తీసుకొచ్చావు 2/3. అది ఇక్కడ. సో అందుకే కో-ప్రైమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రూట్ 2 ఈక్వల్ టు a/b. నువ్వేం చేస్తావు, స్క్వేర్ చేయి. 2 ఈక్వల్ టు a²/b². సో ఫ్రమ్ దిస్ యూ కెన్ సే దట్ a² ఈజ్ ఈక్వల్ టు 2b². అర్థమైందా? a² ఈక్వల్ టు 2b². ఇంకొక పాయింట్ నువ్వేం చేయగలవు అంటే, దీని నుంచి నీకు ఏమర్థమైంది, a² 2b² అయితే దాని అర్థం ఇక్కడ నీ a²లో నీ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 వచ్చింది. అర్థమైందా? a² ఈక్వల్ టు 2b². 2b² అంటే a²ని a² కెన్ బి డివైడెడ్ బై 2. ఓకే, a² కెన్ బి డివైడెడ్ బై 2. a² డివైడెడ్ బై 2 అంటే అప్పుడు a కూడా డివైడ్ బై 2 కదా. మనం ఇందాక థీరంలో చూసాం, రైట్. ఇందాకే చూసాం మనం ఒక నంబర్ a² అన్న నంబర్ని ఒక నంబర్ a²ని ఒక నంబర్ డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇందాకే చూసాం మనం, రైట్. సో అందుకే అదే లాజిక్తో a కెన్ బి డివైడెడ్ బై 2 ఆల్సో. అప్పుడు a డివైడెడ్ బై 2 అంటే a నేను 2c కింద రాస్తా. ఓకేనా, ఒక 2 times c. ఎందుకంటే అంతే కదా, ఏని మనం 2తో డివైడ్ చేస్తున్నాం అంటే అప్పుడు ఏని మనం 2 times సర్టెన్ నెంబర్ రాసుకోవచ్చు కదా, సింపుల్ లాజిక్. అప్పుడు మళ్ళీ స్క్వేర్ చేసాం అనుకో, a² ఈక్వల్ టు 4c² అవుతుంది. ఇందాకేమో మనకి a² ఏమో 2b² వచ్చింది, ఇప్పుడేమో a² ఏమో 4c² వచ్చింది. రెండు ఈక్వేట్ చేసి చూడు. 2b² ఈక్వల్ టు 4c². 2 క్యాన్సిల్ చేయి. b² ఈజ్ ఈక్వల్ టు 2c² వచ్చింది, రైట్. b² ఈక్వల్ 2c² అంటే అప్పుడు b²ని కూడా 2 డివైడ్ చేస్తుంది, అంటే అప్పుడు bని కూడా డివైడ్ చేస్తుంది కదా 2. అర్థమవుతుందా? మనం ఇప్పుడు ఇందాక a² ఈక్వల్ 4c² వచ్చింది, ఇందాక దాని ముందు a² ఈక్వల్ 2b² వచ్చింది. ఈ రెండింటిని మ్యాచ్ చేస్తున్నాం, ఎందుకంటే రెండు పక్కల a² కదా ఉంది, అప్పుడు అటుపక్క కూడా మ్యాచ్ అవ్వాలి కదా. 2b² ఈక్వల్ 4c². రెండు డివైడ్ చేస్తే b² ఈక్వల్ టు 2c². అంటే b²ని 2 డివైడ్ చేస్తుంది, రైట్. అంటే దాని అర్థం బీని కూడా 2 డివైడ్ చేస్తుంది. మళ్ళీ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, రైట్. సో నీ బీని 2 డివైడ్ చేస్తుంది, నీ ఏని 2 డివైడ్ చేస్తుంది. బట్ మనం ముందు ఏమనుకున్నారా, ఏబి కో-ప్రైమ్స్ అనుకున్నాం, రైట్. ఏబి కో-ప్రైమ్స్ అంటే దాని అర్థం వాళ్ళు కామన్ ఫ్యాక్టర్ 2 ఉండకూడదు, 1 ఉండాలనుకున్నాం, రైట్. మనం ముందు అనుకున్నాం కదా ఏబి కో-ప్రైమ్స్ అన్న, ముందు దాంతోనే అజ్యూమ్ చేసుకుని చార్ట్ చేసామని చెప్పి. బట్ ఇక్కడ ఏమొచ్చింది, నీ బీకి చుట్టం ఉన్నాడు, ఏకి చుట్టం ఉన్నాడు. ఏంటి 2 ఇద్దరికి చుట్టం ఉన్నాడు. అలా అవ్వదు. ఏబి శత్రువులు కాదు, అంటే వీళ్ళిద్దరికి ఏదో రిలేషన్ ఉంది. కాబట్టి దాని అర్థం మనం ఈ అజంప్షన్ ఏదైతే తీసుకున్నామో అదే తప్పు. ఎక్కడ తప్పు చేస్తాం, అందుకే మొత్తం తప్పు అయిపోయింది, రైట్. సో రూట్ 2 ఈక్వల్ టు a/b అనేది తప్పు, మనం ఎక్స్ప్రెస్ చేయలేం, రైట్. సో a/bగా చేస్తే ఆ రెండు కో-ప్రైమ్ అవ్వాలి, బట్ ఇక్కడ కో-ప్రైమ్ కాదు, దానంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేం. కాబట్టి రూట్ 2 అనేది ఇర్రాషనల్. ఇదే లాజిక్, ఇదే కాంట్రడిక్షన్. సో మనం చెప్పిన దాన్ని బట్టి ముందు అనుకున్నాం కదా, ఫస్ట్ ఒకటి అనుకుంటా లాస్ట్కి వచ్చేసరికి కాదు అని తెలుస్తుందని, ఇదే మెథడ్. అర్థమైందా? సో ఈ చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ, రూట్ 3 ఇస్ ఇర్రాషనల్. మీకు వదిలేస్తున్నాను ఈ టాస్క్. గివెన్ దట్ రూట్ 3 ఇస్ ఇర్రాషనల్, మీరు మళ్ళీ ఇదే ఇందాక మనం యూజ్ చేసిన మెథడ్ యూజ్ చేసి చేయండి. అప్పుడు మనం రూట్ 3 ఇర్రాషనల్ నీడు ఇచ్చేస్తున్నాడు, ఓకేనా. బట్ ఎలా అన్నా రూట్ 3 ఇర్రాషనల్ అన్నాడు, ఎలా ఇస్తున్నాడు మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇందాక మనం రూట్ 2కి ఎలా చేసాం సేమ్ చేయండి. ఇప్పుడు 5 - రూట్ 3 ఇర్రాషనల్ కాదని చెప్పి ప్రూవ్ చేయమడుతున్నాడు. ప్రూవ్ దట్ ఈస్ ఇర్రాషనల్. మళ్ళీ అదే చేద్దాం. ఏంటి, ముందు ఒకటి అనుకుందాం, దాన్ని బట్టి చూద్దాం. 5 - రూట్ 3 a/bగా అనుకుంటా, వేరే a/b ఆర్ కో-ప్రైమ్స్, ఓకేనా. a/b కో-ప్రైమ్స్ అని అనుకుని దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. సో 5 -
a/b ఈక్వల్ టు √3 నాటు a/b ఇటు తీసుకొచ్చా 5b మైనస్ a/b ఈక్వల్ టు √3 ఓకేనా. ఇలా వచ్చింది. నువ్వు √3ని ఒక ఫ్రాక్షన్గా నువ్వు రిప్రజెంట్ చేయగలుగుతున్నావు. ఇది ఒక ఇంటీజరే, ఇది ఒక ఇంటీజరే కదా. 5b మైనస్ a ఇంటీజరే, b కూడా ఒక ఇంటీజరే. √3ను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు నువ్వు. కానీ √3 ఇర్రాషనల్ కదా, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు నువ్వు? తప్పు, అది అవ్వదు కదా. నువ్వు √3 అనేది ఒక ఇర్రాషనల్, బట్ దాన్ని నువ్వు ఫ్రాక్షన్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నావు, ఎలా అవుద్ది? తప్పు అయిపోయింది. అంటే దాని అర్థం √3 ఇర్రాషనలే, బట్ నువ్వు ఇక్కడ √3ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు. అంటే నీకు తప్పు ఏంటి? a/bగా అనుకోవడమే నీ తప్పు. అలా అనుకోకూడదు నువ్వు. ఫస్ట్ a/bగా అనుకున్నావు కాబట్టి ఎక్కడి వరకు వచ్చావు. అది అనుకోకుండా ఉంటే అయిపోతుంది. సో కాబట్టి ఇది కూడా వెరీ సింపుల్, యూజింగ్ దట్ ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్. ఓకే. సో ఇంకోటి చిన్న బోనస్ పాయింట్, ఇలా మీకు పండగ చేసుకున్నట్టు వదులుతున్నాను. సో మనం టూ వాల్యూస్ చూసుకున్నాం, LCM ఇంటూ HCF ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ అని. అదే 3 నెంబర్లు ఇస్తే ఇదనమాట. సో LCM ఆఫ్ PQR విల్ బి PQR టైమ్స్ HCF ఆఫ్ ఆల్ ద 3 నెంబర్స్ డివైడెడ్ బై HCF ఆఫ్ PQ ఒక కాంబినేషన్, QR ఒక కాంబినేషన్, PR ఒక కాంబినేషన్. ఓకేనా. సిమిలర్లీ HCF కూడా చిన్న లాజిక్, ఏం లేదు దీంట్లో. సో HCF ఆఫ్ 12, 4, 16, 2 ఫైన్ తెలుసు. మనం ఇంత ఫార్ములా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఈ ఫార్ములా మీద క్వశ్చన్. PQR టైమ్స్ LCM ఆఫ్ PQR. సో 12 టైమ్స్ 14 టైమ్స్ 16 టైమ్స్ LCM ఆఫ్ HCF ఇచ్చాడు. ఓకే. HCF ఇచ్చాడు అంటే దీని మీద క్వశ్చన్ అయితే HCF ఇచ్చాడు కాబట్టి ఇది 2. సో ఇంటూ HCF కాబట్టి ఇంటూ 2 డివైడెడ్ బై HCF ఆఫ్ ఈ 2 నెంబర్లు. ఓకేనా. సో ఇక్కడ ఫార్ములా ఉంది, HCF ఆఫ్ PQ, HCF ఆఫ్ 12 and 14, HCF ఆఫ్ 12, 14 ఇంటూ HCF ఆఫ్ 14, 16 ఇంటూ HCF ఆఫ్ 12, 16. ఇది చేసుకుంటే మీకు LCM ఆఫ్ 12, 14, 16 వచ్చేస్తుంది. లేదన్నా ఇంత పెద్ద ఫార్ములా మా వల్ల కాదంటే డైరెక్ట్ మనం పచ్చి మాట్లాడుకున్నాం కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. ప్రూవ్ చేసుకోవాలంటే మనం జనరల్గా మొత్తం అన్ని ఫ్యాక్టర్లు రాసుకొని, అన్ని మల్టిపుల్ రాసుకొని కామన్ తీయండి, ఎలాగైనా ఓకే మీ ఇష్టం. బట్ మీకు మార్క్స్ రావాలి కరెక్ట్ ప్రొసీజర్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా. సో జస్ట్ మీకు యూజ్ అవుద్ది, మీకు గుర్తుంటే ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. రైట్. సో అది దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ చాప్టర్. అర్థమైందని అనుకుంటున్నా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంతకన్నా సూపర్ కంటెంట్ మన యాప్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేయండి. QR కోడ్ ఇది మన యాప్ స్టోర్లో ఉంది, గూగుల్ ప్లేలో ఉంది. రైట్. సో బేసికల్లీ ఇక్కడ వరకు మనం ఏంటంటే పైకి మనం మాట్లాడుకున్నాం. ఇంకా బోల్డ్ ప్రాబ్లమ్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, ఇంకా బోల్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం కవర్ చేయలే ఇందులో ఈ వీడియోలో. ఓకేనా. సో మన యాప్కి వెళ్ళి అది మనకు బూస్టర్ కోర్స్ ఉంటుంది, పర్చేస్ చేయండి. చాలా తక్కువ, అసలు మీరు ఊహించుకోలేరు. ఒకసారి చూడండి, వెళ్ళి ప్రైస్ ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి, అర్థం అవుద్ది. సో తీసుకోండి. అది తీసుకుంటే మనం ఇంకా డీప్గా మాట్లాడుకోవచ్చు. అక్కడ మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి, ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది. రైట్. సో డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ లింక్. ఫైనల్గా చిన్న రిక్వెస్ట్, 1 hour వీడియో ఇది. సో వాట్ ఆల్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ పీపుల్ ఇస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అంతే. సో సబ్స్క్రైబ్ చేస్తే మీకే రెగ్యులర్గా మీరు కంటెంట్ చూడొచ్చు. షేర్ చేస్తే మాకు అదొక పెద్ద సపోర్ట్. లైవ్ చేస్తే ఆల్గరిథం మాకు హెల్ప్ అవుద్ది. సో అవసరమైన వాళ్ళందరికీ మేము కనిపిస్తాం, అందుకనేసి ఇంకేం లేదు. రైట్. సో ప్లీజ్ డూ ఆల్ దీస్ థింగ్స్ and thank you for sparing your valuable time, and let us meet in the next video. Right.